ఈ అంశాన్ని మనము చూడడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకంగా చూస్తే అలనాడు ఒక వ్యక్తి, ముఖ్యంగా దైవజనుడు ప్రార్థించినప్పుడు సూర్యుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆగిపోవడం మనందరికీ తెలిసిందే. ఆ రోజు యెహోషువ ప్రార్థనను దేవుడే ఆమోదముద్రగా సూర్యుడిని స్తంభింపజేసిన అతి శక్తివంతమైన ప్రార్థన. ఆ రోజు దేవుడు యెహోషువ నాయకత్వంలో అమోరీల మీద విరుచుకుపడి ఆ అమోరీలను దండయాత్రగా గెలుచుకుంటూ వస్తున్న ఆ ప్రస్థానంలో ఎప్పుడైతే యెహోషువ వారిని తరుముతున్నాడో అమ్మోనీయులు, ముఖ్యంగా అమోరీలు 5 మంది రాజులు. ఈ 5గురు రాజులు వాళ్ళకి అర్థమైపోయింది, ఓడిపోతామని తెలిసిపోయింది. ఓడిపోతామని తెలిసిన ఆ సందర్భంలో వెంటనే ఓటమిని తట్టుకోలేక వారి చేతిలో చచ్చిపోతామన్న భయానికి వారు ఏం చేస్తున్నారంటే పారిపోవడం ఆరంభించారు. ఎప్పుడైతే వారు పారిపోతున్నారో బైబిల్ సెలవిస్తున్న సత్యము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం జాషువా చాప్టర్ 10:16 అందరం కలిసి ఈరోజు ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని కలిసి చదివే ప్రయత్నం చేస్తాం. జాషువా చాప్టర్ 10 రీడింగ్ ఆల్ టుగెదర్ verse 16. ఆ రాజులు 5గురు పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. దే స్టార్టెడ్ హైడింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కేవ్స్. విషాదం ఏంటంటే 5గురు రాజులు వెళ్ళి తమ్ము కాపాడుకునే ప్రయత్నంలో వెళ్ళి ఏం చేశారండి? గుహలో దాచుకున్నారండి. ఈరోజు అడుగుతున్న ప్రశ్న, గుహలో దాచుకోవడం మంచిదా చెడ్డదంటారా? మీరేమనుకుంటారు? ఇజ్ ఇట్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్? ప్రాణం మీదకి వస్తే ఏం చేయాలండి అంటే వెళ్ళి దాక్కోవాలి కదండి అంటాం. ఏం జరిగింది మరి? వెళ్ళి దాక్కున్నారంట. వాస్తవంగా ఏదైతే వారి దాగుచోటు అనుకున్నారో ఆ దాగుచోటు చివరికి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 18 వచనంకి వచ్చేసరికి జాషువాకి వార్త తెలిసింది. అంతా దండయాత్ర చేసుకొని వచ్చి వీరు పని పడదామని చెప్పి ఆ దాగుచోటులో దాగి ఉన్న ఆ 5గురు రాజుల మీద ఏం చేశాడంటే గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులు నియమించాడు. అంటే ఆ గుహల మీద ఏం చేశాడంటే రాయిని దొర్లించేశాడు. జాగ్రత్త వినండి. దేర్ కేవ్ బికమ్ ఎ ప్రిజన్. వారు అక్కడ దాక్కున్న ఆ కారణాన్ని బట్టి వారు బయటకు రాకుండా ఆలస్యం చేసిన జాప్యము కారణం ఖరీదు ఏంటంటే ఆ గుహ చివరికి వారికి బందీ గృహగా మారిపోయింది. దేర్ కేవ్ బికేమ్ అ ప్రిజన్. జాగ్రత్త విందాం. చాలాసార్లు మన జీవితంలో మనం కొన్ని గుహలు చేసుకుంటాం. ఈరోజు నేను చెప్పేది భౌతికమైన గుహల గురించో బంకర్ల గురించి మాట్లాడలే. ఈరోజు ఆధ్యాత్మికంగా, ముఖ్యంగా మానసికంగా మన జీవితంలో చాలా రకాల గుహలను మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు క్షమించలేని గుహ అంటే అన్ఫర్గివింగ్ స్పిరిట్, కొన్నిసార్లు డిప్రెసివ్ స్పిరిట్, కొన్నిసార్లు డినాయల్ స్పిరిట్, కొన్నిసార్లు డౌటింగ్ స్పిరిట్, కొన్నిసార్లు డిస్కరేజింగ్ స్పిరిట్, ఇక మనం వెళ్తూ చూస్తే కొన్నిసార్లు డిఫెన్స్లెస్ స్పిరిట్. ఈ రకంగా చాలా రకాల ఆ యొక్క మానసిక గుహలను కట్టేసుకొని ఈ ప్రాంతంలో నేను బాగున్నానని మనం భ్రమిస్తుంటాం. అదే గుహల్లో ఉండడం ఆలస్యం చేస్తే, బయటకు రాకుండా జాప్యం చేస్తే దాని ఖరీదు ఏంటంటే ఆ గుహలేని పాలిట ఏమవుతాయి? బందీ గుహలుగా మారతాయి. దే బికమ్ ద చైన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్. సరే, మరి ఇంప్రిజన్మెంట్ అయిన తర్వాత ఏం జరిగింది? విషాదం ఏంటంటే యెహోషువ దండయాత్ర ముగించుకొని వచ్చేవనంటే వారిని బయటకు తీయండి అని చెప్పారు. సరే, బయటకు తీసేది ఏం చేశారంటే నేరుగా చెట్టుకేసి వేలాడదీసి ఆ చెట్టుకు వేలాడదీసి వారిని ఆ ఉరి శిక్ష వేసి వారిని చంపిన తర్వాత ఇప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంకి వస్తే దీని యొక్క సారాంశ తాత్పర్యం మనకు అర్థమవుతుంది. జాషువా చాప్టర్ 10:27. కెన్ వి రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్? జాషువా 10:27. పొద్దుగుంకు సమయంలో యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్ళను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. విషాదం ఏంటంటే ఏ గుహలైతే వారు దాగుచోట అనుకున్నారో ఆ గుహలే వారి పాలిట బందీ గుహలుగా, ప్రిజన్స్గా మారాయి. చివరికి ఆ చెరసాల గుహలే వారి పాలిట సమాధుల స్థలముగా మారింది. ప్రియ సోదరి ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఫ్లో చార్ట్ స్క్రీన్లో చూడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు ఈరోజు ఈ వాక్ సత్యం ఏంటంటే ఈరోజు నువ్వు దాక్కున్నావా కొన్ని గుహల్లో, ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచి. ఈరోజు వాక్ తాత్పర్యం ఏంటంటే కమ్ అవుట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. స్టాప్ హైడింగ్. దాక్కోవడం మానే. రండి కలిసి చూస్తే ఇక్కడ స్క్రీన్లో చూద్దాం. ఇక్కడ గుహలో దాక్కున్నారు. ఆ గుహ వారి పాలిట ఏమైంది? చెరసాలగా మారింది, బందీ గుహగా మారింది. ఆ ప్రిజన్ కాస్త చివరికి ఆలస్యమైన కారణం బట్టి వారికి ఏమైందంటే అది సమాధుల స్థలంగా మారింది. యోహాను సువార్త 11:30 చూస్తే అక్కడ మనము ఈరోజు ఒక 5 రకాల గుహల గురించి మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. బైబిల్లో గుహల గురించిన ఒక నిక్షిప్త ఆత్మీయ సమాచారాన్ని, ఆత్మీయ వాక్యాన్ని ఈరోజు మనం అందరం కలిసి పరిగెరికే ప్రయత్నం చేస్తాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ verse 38 ప్లీజ్? అందరం కలిసి చదువుకుందాం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఇప్పుడు చూస్తే లాజరు భూస్థాపితం చేయబడిన సమాధి అది ఒకప్పుడు ఏంటండి? అది ఒక గుహ. ప్రియ సోదరి సోదరా, మన జీవితంలో ఈరోజు ఏ గుహలు కట్టుకొని మనం బాధపడుతున్నాం? అది భయాందోళన వాతావరణం అనే గుహన, లేకపోతే కలవరం అనే గుహన, కృంగుదల అనే గుహన, లేకపోతే ఓటమి అనే గుహన, విచారం అనే గుహన, ఏ రకమైన గుహ ఈరోజు కట్టుకొని మనము బాధపడుతున్నామో ఈరోజు ఒక్కసారి వాటన్నిటి నుంచి 5 రకాల గుహలను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకొరకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నంటే యేసుప్రభువారు పునరుద్ధానుడు, యేసుప్రభువారు కల్వరిశిలలో, ఈరోజు కల్వరిశిల గురించిన వార్త నశించిపోయే వారికి అది వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని
శక్తి. మరి దేవుని శక్తి ఏమవుతుంది? కలుడుసులలో యేసుప్రభు వారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అన్నప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాల్లో చూస్తే సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములో లేచిన. సమాధులు ఏమయ్యాయి? తెరబడ్డాయి. గుహలు ఏమైనాయండి? తెరబడ్డాయి. తెరబడ్డాయి అంటే గుహలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఏం చేశారు? వారి ప్రియులకు వారు ఆగుపడిరి. వెళ్ళి బయట ప్రజలకు ఏం చేశారంట? తాము సాక్ష్యముగా కనపరుచుకున్నారు. ఈరోజు ఇదే కార్యాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. గుహల్లోంచి బయటకు వచ్చి మన ప్రియులకు మనం ఏం కావాలి? సాక్ష్యముగా దేవుడు మార్చునుగాక. నిజంగా ఈ మాట నెరవేరాలని ఆశను ఒకసారి చేయండి. దేవుడి మాట నెరవేర్చునుగాక. We have to come out of those caves and testify that God has delivered us from this bloody caves. ఈ గుహల నుండి దేవుడు మనల్ని విడుదల కలిగించాడన్న సత్యాన్ని ఈరోజు ప్రజలందరికీ సాక్షులుగా దేవుడు మనందరినీ ముద్రించి స్థిరపరచునుగాక. 5 రకాల గుహలో మొదటి గుహ ఆదికాండం 19వ అధ్యాయం. లెట్స్ స్ట్రెయిట్ అవే టర్న్ అవర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 30 వచనంలో చూడడానికి ప్రయత్నిస్తాం. ఆదికాండం 19వ అధ్యాయం 30 వచనంలో అందరం కలిసి మొదటి గుహను చూడడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించను. అందరం కలిసి చదువుకుందాం. అక్కడ లోతు సోయారులో నివసించుటకు భయపడి ఏం చేస్తున్నాడండి? భయపడుతున్నాడు. భయపడ్డప్పుడు ఏమైంది? లైన్స్ చూద్దాం. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. భయము వారిని ఎక్కడ తీసుకెళ్ళింది? గుహలోకి అర్థమైన ఒకసారి చేస్తారా? ఇప్పుడు గుహలోకి పోవడానికి కారణం ఏంటి? దగ్గర చెప్తారా? భయం. ఈరోజు సమస్య ఏంటంటే మనలో ఏదైనా భయం మనలో ఉందంటే ఆ భయం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందండి? గుహలోకి తీసుకెళ్తుంది. విషాద సంఘటన ఏంటంటే వారు భయపడింది ఏ ప్రాంతం గురించి భయపడ్డారు? ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా దూతలు పంపించి సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడబోతున్నాయి, మీరు బయటకు రండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే అక్కడ నుంచి రావడానికి వీరు తడువు చేస్తూ ఉంటే, ఆలస్యం చేస్తూ ఉంటే చివరికి వారు రానంటే రానని వారు ఎలాగైతే మొండికేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు చివరికి లోతు భార్య లోతు పిల్లల చేతులు పట్టుకొని, పిల్లలు కదా ఉదయకాలం స్కూల్కి పంపించినట్లు చేతులు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని బయటకు తెచ్చారట. ఎంత విషాదకర సంఘటన. కొన్నిసార్లు కొన్ని అటాచ్మెంట్స్ మనకి ఎలా ఉంటాయంటే అది తగలబడతాయి అని తెలుసు, అయినా సరే విడిచిపెట్టి రావడం చాలా కష్టమైపోయింది. ఈరోజు దేవదూతలట పట్టుకొని బయటకు తీసుకొస్తున్నప్పుడు ఒక మాట రాస్తుంది బైబిల్లో. ఆదికాండము 19వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 19. ఒకసారి ఆ మాటను అందరం కలిసి 3 రకాల అనుభవాల గురించి మనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 16. అతడు తడువు చేసిన అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన, చూడండి దేవుని కనికరం వారిని నాశనం నుండి బయటకు లాక్కొచ్చింది. See, God's mercy delivered them from the judgment of fire. సరే, మరి దేవుని కనికరాన్ని పొందిన తర్వాత రెండవ సంఘటన చూస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు ఇమ్మీడియట్గా పర్వతం వైపు పరిగెత్తండి. రన్ టు ద మౌంటైన్ ఆఫ్ గాడ్. దేవుని పర్వతం వైపు పరిగెత్తండి అని చెప్పి బతిమలాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండ్ చేస్తా ఉన్నాడు దేవుని దూత. అయితే దేవుని దూత మాట అంటా ఉంటే చూడండి ఆదికాండం 19వ అధ్యాయము 18వ వచనం చూస్తే జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 18. అప్పుడు ఆయన అంటున్న మాట లోతు, ప్రభువా అలాగూ కాదు, డోంట్ సే దాట్, దయచేసి అలా అనొద్దు. ఇదిగో నీ కటాక్షం నీ దాసు మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. దేవుడు అంటున్నాడు, దేవుని దూత అంటున్నాడు, ఆ పర్వతం వెళ్ళు, నీకు భద్రత ఉంది. గో టు దట్ మౌంటైన్, యూ హ్యావ్ సేఫ్టీ. అంటే లోతు అంటాడు, అక్కడ నాకు సేఫ్టీ లేదు, నాకేమొస్తుంది? అక్కడ కీడు వస్తుంది. ఇదేంటి విడ్డూరం? దేవుడు అంటున్నాడు, నీకు అక్కడ వెళ్తే భద్రత ఉందంటే ఒబే మై కమాండ్మెంట్, దర్ ఇస్ సేఫ్టీ. దేవుని మాట విధేయత చూపించు, అక్కడ నీకు భద్రత ఉందంటే లేదు ప్రభా, అక్కడికి వెళ్తే నాకు భద్రత లేదు, నాకు కీడే వస్తుంది. చాలాసార్లు మన జీవితంలో సమస్య ఏంటంటే దేవుడు మనకి ఏదైనా ఆజ్ఞాపిస్తే దేవుని ఆజ్ఞలు మనకు హానికరమైనవి కాదు, దేవుని ప్రణాళికలు మనకు హానికరమైనవి కాదు. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ ప్లాన్స్ ఫర్ us, and God's goodness will never be fail, because God's goodness prevails unto eternity. దేవుని మంచితనము, ఆయన కణకణములో ఉన్నది మంచితనమే, దాక్షిణ్య పూర్ణత్వమే. దేవుని మంచితనాన్ని గుర్తిస్తే ఆయన చెప్పే ప్రతి మాట మనకు మేలు కొరకే చెప్తాడు, కానీ కీడు కొరకు చెప్పడు. అందుకొరకు రోజు ప్రభు అంటున్నాడు 29వ అధ్యాయంలో, నేను మీ పట్ల కలిగిన ఆలోచనలు హానికరమైనవి కాదయ్యా, మీకు నిరీక్షణ కలగని చెప్తున్నా. ఐ డోంట్ మెంట్ టు ప్లాన్ ఈవిల్ ఫర్ యూ, ఐ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఆల్వేస్ ప్లాన్ గుడ్ థింగ్స్ ఫర్ యూ. నేను మేలు కోరుతున్నాను నీకు, వెళ్ళు పర్వతం దగ్గరికి వెళ్ళి కాపాడబడని చెప్తే ఈయన అంటాడు, అక్కడ వెళ్తే నాకు మేలు కలగదు కదా, నాకు కీడు కలుగుతుందేమో, నేను వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు అంటాడు రెండోది, నాకు కనికరం అయిపోయింది కదా, ఇప్పుడు నీ కటాక్షము చూపించు, నీ కృప నాకు చూపించు. ఐ వాంట్ టు సీ యువర్ గ్రేస్. వన్స్ అపాన్ ఎ టైమ్ మర్సీ, నౌ గ్రేస్. ఒకప్పుడు కనికరం, ఇప్పుడు కృప. మరి కృప ఏం చేసింది? రండి చూద్దాం. ఆయన రాజీ పడుతుంటాడు, స్మాల్ కాంప్రమైజెస్ ఇన్ లైఫ్. యోహాను ఆదికాండం 19వ అధ్యాయం అందరం కలిసి 20 వచనం చదువుదాం. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. ఏం ఊరు అది? 20 వచనం. అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమో, అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు అక్కడ ఒక చిన్న ఊరు, నేను అక్కడికి వెళ్తానని కోరుకున్నాడు. ఇది ఆయన కోరిక. చాలాసార్లు నా లైఫ్లో స్మాల్ కాంప్రమైజ్లు ఎత్తుకుంటాం. దేవుడు చెప్పిన తర్వాత కూడా వద్దు పర్వతం పారిపో అంటే లోతు అంటాడు, సరే నీ కృప నాకుంటే
నీ కృప నాకుంటే నా చిన్న కోరికను మన్నించు, ఈ చిన్న ఊర్లోకి వెళ్తాను. అయితే ఆ చిన్న ఊరికి పేరు పెట్టాడు దేవదూత. ఏమన్నాడు తెలుసా? సోవారు అన్నాడు. ఏం పేరండి? సోవారు అంటే చిన్నది అని. లైఫ్లో చాలాసార్లు చిన్నదే కదా అంటే అయినా సరే ఆ చిన్న పొరపాట్లను దేవుడు చూసి చూడనట్లు తన కృప అక్కడ ఏం చేస్తుంది? వారిని కప్పేసింది. హిస్ గ్రేస్ హ్యాస్ కవర్డ్ హిస్ మిస్టేక్స్ అగైన్. హిస్ గ్రేస్ హ్యాస్ కవర్డ్ హిస్ కాంప్రమైజెస్ అగైన్. ఈరోజు దేవుని చిత్తంలో రాజ్యపడుతున్నావా? చిన్నవే అయినా సరే ప్రభు కృప నిన్ను నెట్టేసింది, ప్రభు కృప నిన్ను కప్పేసింది. విషాదం ఏంటంటే ఇప్పుడు ఆ జోవార్లో ఉంటానని ఎవరు కోరుకున్నారు? లోతు కోరుకున్నాడు. ఇప్పుడు అంటాడు 19:30కి వద్దాం రండి. ఇప్పుడు పాయింట్కి వస్తే 19:30లో జెనసిస్ చాప్టర్ 19 లోతు సోయార్లో నివసించుటకు భయపడి సోయార్లో ఉంటానని ఎవరు చూస్ చేసుకున్నారు? లోతే కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? మన భాషలో బుగులేస్తుంది నాకు అన్నాడంట. దేనికి భయం సార్? సోవారు అంటే నాకు భయం. అరే సోవారు ఉంటాను ఎవరు చూస్ చేసుకున్నారు? నువ్వే కదా. కృప నేను అక్కడ తీసుకెళ్ళింది కదా, కృప నీ ప్రాణాలతో కాపాడింది కదా అని అంటాడు. నో, నాకు భయం అవుతుంది, ఇక్కడ నుంచి నేనేం చేస్తాను? పారిపోతా. సరే పారిపోతా అని చెప్పినోడు ఎక్కడికి వెళ్ళాడండి? యెహోవా పర్వతం పోతే బాగుండు. ఎక్కడికి వెళ్ళాడట? గుహలోకి వెళ్ళాడు. ఈరోజు భయం కొన్ని గుహల్లోకి నెట్టేస్తుంది. ఐసోలేట్ చేసేసుకుంటాం, డిటాచ్ చేసుకుంటాం. ప్రపంచంలో పని లేదని చెప్పి చుట్టూ కోటగోడలాగా కట్టుకుంటున్నానని నువ్వు భ్రమిస్తున్నావేమో. భయం ఎప్పుడు కూడా ఫియర్ ఈజ్ ఫెయిత్ ఇన్ ఫాల్స్ ఎవిడెన్స్. ఆధారం కానీ నిరాధారమైన అబద్ధాన్ని నమ్మడమే భయానికి కారణం. ఫియర్ ఈజ్ ఫెయిత్ ఇన్ ద ఎనిమీ. భయము ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? శత్రు మీద విశ్వాసం పెరిగినప్పుడు భయం వస్తుంది. మీరు అనొచ్చు అదేంటండి అని. దేవుని మీద విశ్వాసం పెరిగితే ధైర్యం వస్తుంది. అదే సాతాను మీద విశ్వాసం పెరిగితే భయం వస్తుంది. మీరు అనొచ్చు భయపడాలంటే కూడా రేంజ్ ఉండాలి. ఏం రేంజ్ తెలుసా? సాతానుని నమ్మగలిగేంత పిచ్చితనం ఉండాలి. వీడు తీసుకొచ్చే అబద్ధం, వీడు తీసుకొచ్చే అనుమానం ఇవి కరెక్ట్ అయి ఉండొచ్చుగా, కానీ వాన్ని మనం దేవుని కంటే ఎక్కువ నమ్ముతాం. మీరు ఈ పండు దినమున నువ్వు దేవతలాగా అవుతావు అనే అబద్ధాన్ని అవ్వా దేవుని మాట కంటే ఎక్కువ నమ్మేసింది. మన బాధ అదే. దేవుని నమ్మాల్సిన వాళ్ళము మనం ఏం చేస్తామండి? సాతాను నమ్ముతాము. తత్ఫలితం ఏంటంటే భయాందోళ వాతావరణం. యూనో వై యు ఆర్ స్కేర్డ్ టుడే? ఎందుకు భయపడుతున్నావు తెలుసా? దేవుని నమ్మాల్సిన నీవు ఈరోజు సాతాను శత్రువుని ఎక్కువ నమ్ముతున్నాం. చాలాసార్లు మన జీవితంలో కుటుంబాన్ని నమ్మాల్సిన వారం, బంధువులు నమ్మాల్సిన వారం, మన కొరకు ప్రాణం పెట్టే దేవుని నమ్మాల్సిన వారం, మన తల్లిదండ్రులు నమ్మాల్సిన వారం. మనం కొన్నిసార్లు పరాయి వాళ్ళు ఏం చేస్తామంటే వీళ్ళకంటే ఎక్కువ నమ్మడం ఆరంభిస్తాం. ఇది కాదా సాతాను ఆ రోజు చేసింది? ఈరోజు లోతు చేసిన పొరపాటు అది కాదా? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్, he started believing and having faith in the enemy's words. That's why fear is false evidence appearing as if it is real. What is fear? Fear is false evidence appearing as if it is real. అది నిజమేమో అన్నట్టు కనిపిస్తుంది, దాన్ని మనం ఏం చేస్తాం? నమ్ముతాం. అప్పుడు అక్కడ ఏమొస్తుందండి? భయం వస్తుంది. అందుకొరకే ఫియర్ విల్ ప్యారలైజ్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్. జీవిత పరమార్థం నుంచి నిన్ను ఆ యొక్క భయం ఏం చేస్తుందంటే నిన్ను పక్షవాయం లాగా ఏమి చేయని వాడిగా, చాతగాని వాడిగా చేయడమే కాదు, భయం ఏం చేస్తుంది నీ జీవితంలో అంటే ఆల్వేస్ అండర్స్టాండ్ ఫియర్ విల్ బ్లర్ అవర్ విజన్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు విశ్వాస దర్శనాన్ని మన భయం ఎప్పుడు కూడా కలవరపరుస్తుంది. అది సరిపోదన్నట్లు ఫియర్ విల్ ఆల్సో బ్లర్ అవర్ రియాలిటీ ఆఫ్ ద రిజన్ సేవియర్. పునరుద్ధరణ క్రీస్తు గురించిన ప్రత్యక్షతను ఆ అవిశ్వాసం మనలో ఏం చేస్తుందంటే, భయం ఏం చేస్తుందంటే ఆ కలవరపెట్టి సరైన రీతిలో చూడకుండా మనలో చాలాసార్లు గాయపరుస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియ సోదరి సోదర, ఈరోజు విషాదకరమైన సంఘటన ఏంటంటే భయాందోళన వాతావరణంలో ఎప్పుడైతే చిక్కుపోయాడో దానికి పరిష్కారం ఉందా? మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ సమాజ మందిర అధిపతి అయిన యాయిరు అంటాడు, కూతురు చనిపోయిందని వార్త వచ్చినప్పుడు ప్రభు ఒకటే మాట అంటాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఫియర్ నాట్, హ్యావ్ ఫెయిత్. ఫియర్ నాట్, హ్యావ్ ఫెయిత్. ఫియర్ నాట్, హ్యావ్ ఫెయిత్. లెట్ మీ టెల్ యూ దిస్, ఫెయిత్ వేర్ ఫెయిత్ బిగిన్స్, ఫియర్ ఎండ్స్. విశ్వాసము ఆరంభించిన ప్రాంతంలో భయం ఆగిపోతుంది. వేర్ ఫెయిత్ ఎండ్స్, ఫియర్ బిగిన్స్. విశ్వాసం ఆగిపోయినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఏమొస్తుందండి? భయము ఆరంభించబడుతుంది. ప్రియ సోదరి సోదరి, ఈరోజు నీ జీవితంలో భయాందోళన వాతావరణం ఉన్నావా? రెండు ప్రాంతాల్లో భయం విముక్తిశీలగా దేవుని కార్యము చూడాలి అంటే ఈరోజు దేవుని మాట యందు నమ్మిక ఉంచగలిగినట్లయితే, see God, obedience unto God's command will keep you in the safest place in the world. Obedience unto God's command and being in the perfect will of God will keep you in the most perfect, safest, best place in the world. ఈరోజు విషాదం ఏంటంటే దైవ చిత్తంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? అలా ఉన్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు స్థిరపరిచి అటు ఆశీర్వదించి భయం నుండి పరిష్కారం ఇచ్చి దేవుడు నీ కార్యము దీవించునుగాక. మన జీవితంలో భయానికి పరిష్కారం కావాలంటే విశ్వాసం ఉండాలి. రెండవది నిజమైన ప్రేమను మనం అర్థం చేసుకుని ఉండాలి. దేవుని యందు నిజమైన ప్రేమ, పరిపూర్ణ ప్రేమ భయం ఏం చేస్తుందండి? పారదొరుకుతుంది. పర్ఫెక్ట్ లవ్ విల్ కాస్ట్ అవే ఫియర్. ఈరోజు యోహాను భక్తుడు అంటాడు, నిజమైన ప్రేమ, పరిపూర్ణ ప్రేమను అర్థం చేసుకుంటే పరిపూర్ణ ప్రేమలో భయము ఉండదు, పరిపూర్ణ ప్రేమలో దండన ఉండదు. A perfect love, there will not be torment, there will not be torture, there will not be fear. నిజంగా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, శాశ్వత ప్రేమతో ప్రభు ప్రేమిస్తున్నాడు నిజంగా గుర్తిస్తే ఆ ప్రాంతంలో నీకు భయము ఉండదు. ఆలోచించండి, ఈరోజు దేవుడు భయాల ద్వారా వెళ్ళిపోతున్న ఆ యొక్క గుహలో నుండి దేవుడు మనను కాపాడి పరిష్కరించి ఈరోజు విడుదల కలిగించుగాక.
రెండో మాటకు వస్తాం. రండి, రెండవ గుహను చూడడానికి ప్రయత్నిస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 2వ వచనం, జడ్జెస్ చాప్టర్ 6:2. ఇక్కడ రెండవ గుహను చూడడానికి ప్రయత్నిస్తాం. ఈ గుహ ఏంటి? మిద్యానీయుల యొక్క అటాక్స్ని, మాటికి దాడులను తట్టుకోలేక ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి గుహల్లో దాక్కోవడం ఆరంభించారు. ఈ గుహ పేరేంటి? గిద్యోని యొక్క గుహ. మొదటి గుహ పేరు లోతు యొక్క గుహ. ఏం గుహ అండి? లోతు యొక్క గుహ. ఇప్పుడు గిద్యోని గుహలో ఈ గిద్యోను గుహలో ఏం జరిగిందంటే రెండు గాయాలు జరిగాయండి. ఏం జరిగిందండి? ప్రభువారు ఒక రోజు వచ్చి గిద్యోను దర్శనం ఇస్తూ ఉన్నాడు. విషాదం ఏంటంటే గిద్యోను ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజల మీద మాటికి మిద్యానీయులు దాడి చేస్తూ సుమారు 7 సంవత్సరాలు పంట చేతికి అందే సమయంలో వారు దాడి చేస్తున్నారు. చేతులకు అందే పంట, రావాల్సిన శాలరీలు, రిజల్ట్స్ కాస్త కళ్ళ ముందు ఏమైనాయండి? భస్మం అయిపోతున్నాయి. చూడండి, రేపు శాలరీ పడుతుందంటే ముందు రోజు వచ్చి అన్ని కట్ అయినాయి అంటే ఎలా ఉంటుందండి? ఎంత గాయం అవుతుంది కదా. ఇప్పుడు పంట చేతికి వచ్చి మామిడికాయలు రేపు చేతికి వస్తాయని చెప్పినప్పుడు గాలి వచ్చి మొత్తం పడిపోయింది అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధకరం అనిపిస్తుంది. అలాంటిది 7 సంవత్సరాలు దాడి మీద దాడి, 7 years కన్సిక్యూటివ్లీ మిద్యానీయులు వారి మీద దాడి చేసి మొత్తం వారి పంటనంతా ఏం చేస్తున్నారంటే ఎత్తుకెళ్ళిపోతా ఉన్నారని. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దెబ్బ మీద దెబ్బ 7 సార్లు పడ్డాయి. మన జీవితంలో ఒకే గాయాన్ని మాటికి అదే ప్రాంతంలో జరిగితే మనం ఏమవుతాం తెలుసా అండి? ట్రామటైజ్ అయిపోతాం. ఎంతగా భయాందోళన వాతాలకు వెళ్ళిపోతామంటే ఆ ఏరియా పేరెత్తుతేనే పీడకలగా మిగిలిపోతాం. పానిక్ అటాక్స్ వస్తాం. ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు వణకడం ఆరంభిస్తాయి. మిద్యాన్ల పేరు ఎత్తుతేనే గిద్యోనికి ఏమవుతున్నాయండి? గుండె దడబుడుతూ ఉంది. అలాంటి ఏదైనా పానిక్ అటాక్స్ వస్తున్నాయా? అలాంటి ట్రామాటిక్ సిచ్యువేషన్స్ అని ఉన్నాయా? అది ఊహించుకోలేనండి, నా వల్ల కాదు అసలు. ఆ థాట్ వస్తేనే నాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయనే భయాందోళన వాతావరణంలోకి వెళ్ళిపోయావా? అదే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ప్రభు దర్శనం ఇస్తుంటున్నాడు. పరాక్రమం గల శూరుడా ఓ గిద్యోను అంటే ఈయన సడన్గా చూసి ఎవరు పిలుస్తున్నాడు అన్నట్ట. కొన్నిసార్లు మనం కూడా అంటాం కదండి, మనతో కూడా దేవుడు ఒకవేళ పరాక్రమం గల శూరుడా, మిద్యాను మీద విజయం కొరకు నేను ఏర్పరచుకున్నాను, ఆల్రెడీ మిద్యాన్ని చేతికి అప్పగించానంటే ఇట్లా చూసి చెప్పినవుతాయి అంటాం. లాస్ట్ నువ్వు చెప్పిన దానికి జరుగుతున్న దానికి ఏమీ పొంతం లేదని చెప్పి దేవుణ్ణి మనం బహుశా ఎగతాళి చేసే వాళ్ళమేమో. వాస్తవంగా గిద్యోను చేసింది మరి అది ఏమంటున్నాడు తెలుసా? 2 విషయాలు చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం, జడ్జెస్ చాప్టర్ 6:13. క్విక్లీ. గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. నిజంగా దేవుడు మాతో ఉంటే ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి? రెండవది, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? వాట్ హ్యాపెన్ టు ఆల్ దోస్ టెస్టిమనీస్ అండ్ వండర్స్? గతంలో ఇలా చేశాడు దేవుడు, అలా చేశాడని ఇంత కుండల బద్దలు కూడా చెప్తున్నారే, అవన్నీ ఏమైనట్టు మరి ఉందంటాడు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనా? వాట్ హ్యాపెన్ టు ఆల్ దోస్ వండర్స్? వాట్ హ్యాపెన్ టు ఆల్ దోస్ టెస్టిమనీస్? ఆఖరి మాటలు చూడండి. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. గిడియన్ స్టార్టెడ్ డౌటింగ్. ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఫెయిత్ ఇస్ షాటర్డ్. అనుమానపు వలయంలోకి వెళ్ళిపోయాడు. ద ఫస్ట్ D stands for dreadfulness. It's a cave of dreadfulness which Lord entered into. గిద్యోని ఇక్కడ చూస్తే ఇట్స్ అ కేవ్ ఆఫ్ డౌట్ అండ్ డ్యామేజ్డ్ సెల్ఫ్ ఇమేజ్. ఎంత అనుమానం వచ్చేసిందంటే, అయ్యా నిజంగా ఇవన్నీ నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మరి ఏమవుతున్నాయి? చెప్పిన వాగ్దానాలకు జరుగుతున్న సంఘటనలకు అస్సలు పొంతన లేదు. చెప్పినట్టు ఏది కూడా జరగడం లేదు అయ్యా. ఒక నిజంగా నువ్వు పరాక్రమం గల శూరుడు అంటే, ఒక నిజంగా దేవుడు మాకు తోడుంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? ఇది కాదా ఈరోజు క్రైస్తవం అడిగే ప్రశ్న? ఇది కాదా ఈరోజు నీ మనసులోంచి వచ్చే బాధ? నిజంగా దేవుడు తోడుంటే ఎందుకు ఇలా జరుగుతుందండి? మా అమ్మకి ఎందుకు ఇలా జరిగింది? మా నాన్నకి ఎందుకు ఇలా జరిగింది? నా కూతురికి ఎందుకు ఇలా జరిగింది? నా బిడ్డలకి ఎందుకు ఇలా జరగాలి? నాకెందుకు ఇలా జరగాలి? ఇఫ్ రియలీ గాడ్ ఈస్ విత్ మీ, వై ఆల్ దిస్? ఈ నాన్ సెన్స్ అంతా ఎందుకు జరుగుతుంది? గిద్యోను అంటాడు, అసలు దేవుని మాట నమ్మడానికి కూడా కనీసం మనసులో ధైర్యం చాటలే. ప్రభు అన్నాడు, పరాక్రమం గల శూరుడా, ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. అసలు ఆ మాట సంబోధన చూస్తే దేవుడు ఆ గంభీరమైన స్వరముతో గిద్యోను తట్టి లేపుతూ అంటున్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము ఒకసారి అందరం కలిసి 12వ వచనం చదువుదామా? జడ్జెస్ చాప్టర్ 6:12. లెట్స్ ఆల్ టర్న్ బైబిల్స్ టు జడ్జెస్ చాప్టర్ 6:12. అందరం కలిసి యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్ అని చెప్తా ఉంటే చూడండి, ఆత్మన్యూనత భావన ఎంతగా తనను కలిచివేసిందంటే తన స్వీయ చిత్రము కుప్పగూలిపోయింది. హిస్ సెల్ఫ్ ఇమేజ్ వాస్ బ్యాడ్లీ బ్రూస్డ్. ఐ రిపీట్ దిస్ లైన్స్. హిస్ సెల్ఫ్ ఇమేజ్ వాస్ బ్యాడ్లీ బ్రూస్డ్. అతలాకుతలమైపోయింది. ఈరోజు మనలో చాలా మంది సమస్య ఏంటంటే, మన గురించిన మన అవగాహన ఈరోజు లేదు. యూ డోంట్ హ్యావ్ ద రైట్ ఐడెంటిటీ, యూ డోంట్ హ్యావ్ ద రైట్ సెల్ఫ్ ఇమేజ్, యూ డోంట్ హ్యావ్ ద రైట్ ఎస్టిమేట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈరోజు మనం ఎవరో మనం తెలుసుకోలేని విషాద పరిస్థితులు ఉన్నాం. ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు మానవుడు నేనెవరిని, అసలు నేను ఎందుకు పుట్టాను, వాట్ ఈస్ మీ, హూ am I? ఈ ప్రశ్నకు మానవునికి ఈ రోజు కూడా జవాబు తెలియక ప్రపంచంలో ఎన్నో సాధించే ప్రయత్నం చేసి చివరికి హూ am I అనే ప్రశ్నకు జవాబు లేదు ఈరోజు మనిషికి.
ఇదేనా నీ పరిస్థితి? ఈరోజు దేవుడు నీ వాక్సత్యం వల్ల ఆశపడుతున్నాడు. విషాదం ఏంటంటే ప్రభు అంటున్నాడు పరాక్రమం గల శూరుడు అంటే, ఇప్పుడు రండి 10వ వచనంకి వస్తాం. లెట్స్ ఆల్ ద బైబిల్ జడ్జెస్ చాప్టర్ 6:15. ఎంతగా తన మానసిక స్థితి అతలాకుతలం అయిపోయింది, ఎంతగా తన గురించిన తన అవగాహన, ఆ స్వీయ చిత్రము ఎంతగా కుదేలైపోయిందో, కుప్పగూలిపోయిందో, గాయాల పాలైపోయిందో. ఒక మాటలో చెప్పాలంటే రండి 10వ వచనంలో చాలా ఆయన మాటలు వినడానికి ప్రయత్నిస్తాం. అతడు చిత్తము నా యేలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నికలేనిది. ఐఎమ్ ద లీస్ట్, మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. గత కుటుంబ వెనుక చరిత్ర చూసి అంటాడు ఐఎమ్ ద లీస్ట్, మై ఫ్యామిలీ ఇస్ ద లీస్ట్. రెండో భాగం చూస్తే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను ఆయనకు చెప్పాను. అందుకు యెహోవా, అందరం కలిసి 10వ వచనం అందరం కలిసి ఇన్ని బాధలు చెప్తూ, మై సెల్ఫ్ ఇమేజ్ ఇస్ బ్యాడ్లీ బ్రూస్డ్, నా కుటుంబం ఎన్నికలేనిది, నేను కనిష్ఠుడను, నేను పేదవాడిని, నేను పనికిరాని వాడిని, నాతో దేవుడు ఘనమైన కార్యాలు ఎలా చేసుకుంటాడని ఇన్ని మాటలు చెప్తా ఉంటే లాస్ట్కి దేవుడు అంటున్నమాట. న్యాయాధిపతుల 6వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగం చదువుదాం. అందుకు యెహోవా, అయినా ఏమి, సో వాట్. ఇంత లిస్ట్ చెప్పిన తర్వాత నేను పేదవాడిని, నేను కనిష్ఠుడిని, నా కుటుంబం ఎన్నికలేంది, ఇన్ని చెప్పి అన్నీ తన సెల్ఫ్ ఇమేజ్ అంతా ముక్కలైంది అంతా చెప్పిన తర్వాత లాస్ట్కి ప్రభు అద్భుతంగా అంటాడు, సో వాట్, అయితే ఏంటి అంటే నీ అవకాశం కంటే ఎక్కువ వేస్తున్నావు ప్లాన్లు, పొద్దున్న వెళ్ళి నీ ముఖాన్ని చూసుకోకపోని అర్థం కదా. అంటే నీ గురించి నీకు సరైన అవగాహన లేదు అని అర్థం. ఈయన ఏం చేస్తున్నాడు, తన ఇంటోళ్ళంట, ఇస్రాయేల్ అంట, మళ్ళీ మిడ్యాన్లు అంట, కంపారిజన్ అంట, తన పక్కన వాళ్ళు, మళ్ళీ దాని తర్వాత పరాయి వాళ్ళు. ఇదే మన బతుకంతా, ఇంటోళ్ళు, రెండోది మందిరం వాళ్ళు, మూడోది సమాజము, అక్కడ పరాయి వాళ్ళు. వీళ్ళతో కంపేర్ చేసుకొని నా ఇంతే నేను లిస్ట్ అంతా చెప్తాను. లాస్ట్ ప్రభు అంటాడు, సో ఈరోజు మన రైట్ ఇవాల్యుయేషన్ తెలుసుకోవాలంటే జాగ్రత్త వినండి. వెళ్ళి ఏం చేయాలండి, అద్దంలో చూసుకోవాలి. అయితే మీరు అనొచ్చు ఈరోజు ఆత్మన్యూనత భావనకు పరిష్కారము వెళ్ళి ఏం చేయాలి, అద్దంలో చూసుకోవాలా. ప్రియ సోదరి ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనం ఎవరో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ అమ్ ఐ అని తెలుసుకోవాలంటే యూ నీడ్ టు నో హూ యువర్ గాడ్ ఈస్. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటారా, బాగా వినండి. మనిషి డైరెక్ట్గా ఊడిపడలే, లేదా మనిషిని ఇంకొక మనిషి తయారు చేయలే. మనిషిని ఎవరు తయారు చేశారండి, దేవుడు నిర్మించాడు. నిర్మించినప్పుడు ఒక క్లూ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా, ఆదికాండం 1:27లో దేవుడు నరుని తన స్వరూపమందు సృజించాడు. చదువుదామా, జెనసిస్ 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. బాగా వినండి, దేవుని స్వరూపమందు వాణిని సృజించాడు. చెప్తారా, ఈరోజు మనిషి ఎవరి స్వరూపంలో తయారు చేయబడ్డాడు? దయచేసి అర్థం చేసుకోండి మాట. ఈరోజు నీ గురించి నీకు సరైన అవగాహన లేదంటే బహుశా ఖచ్చితంగా కారణం ఏంటంటే నీ దేవుని గురించిన అవగాహన నీకు లేదండి. యు సీ యువర్ గాడ్ యాజ్ అ టైనీ గాడ్, హెల్ప్లెస్ గాడ్, ఫీబుల్ గాడ్. ఎందుకు చెప్తారు ఈ మాట అంటే, నలుగురు గుడ్డోళ్ళని ఒక ప్రాంతానికి వదిలి అదేందో మీరు ఏమనుకుంటున్నారో చూసి చెప్పండి అన్నాడంట. ఒకడు గట్టి పట్టుకొని ఇది గజస్తంభము అన్నాడట, ఇంకోటి పట్టుకొని ఉయ్యాల్లాగుంది అన్నాడట, ఇంకోటి పెద్ద గొడవలాగుంది అన్నాడంట. వాస్తవంగా అది ఏంటంటే ఏనుగు. ఒక్కొక్కడు ఒక్కొక్క పాట పట్టుకొని కంక్లూజన్కి వచ్చేసాడు. ఈరోజు ఇదే మానవుని యొక్క సమస్య. తన గురించి తన క్లారిటీ లేదు కానీ దేవుని గురించి చెప్తారట. దేవుడు ఎవరండి, ఆత్మస్వరూపుడు. గాడ్ ఈజ్ స్పిరిట్. ఈరోజు మన ఇమేజ్ తెలుసుకోవాలంటే మన దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలండి. ఇప్పుడు మన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే దేవుణ్ణి చూచినప్పుడు, జాగ్రత్త వినండి, దేవుని చూచినప్పుడు ఆయన రిఫ్లెక్షన్ నీలో కనిపిస్తుంది. చూపించే మిర్రర్ ఎలా ఉండాలి, యు ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రతిబింబము నువ్వు, దేవుని ఛాయ నువ్వు, దేవుని రిఫ్లెక్షన్ నువ్వు. మరి ఇప్పుడు దేవుడు ఇమేజ్ నేను ఎలా చూడాలి? డైరెక్ట్ కనిపిస్తాడా దేవుడు? మరి దేవుని ఎలా చూడాలి? ఒక మాట చూద్దాం. మిర్రర్లో ఒకసారి ఆలోచించండి. మన వెనకాల వస్తున్న వాహనాన్ని చూడాలంటే మనం ఏం చేస్తాం, దేన్ని చూస్తాం? ఇట్లా ఆపిట వెనకాల తిరిగి చూస్తామా? ఒకవేళ ఆపిట వెనకాల తిరిగి చూస్తే నీ ముందు చూడడానికి ఎవరు ఉండరు, తర్వాత నువ్వు చూడడానికి నీ కళ్ళు కూడా ఉండవు. ఏం చేస్తాం, దేనిలో చూస్తామండి? సైడ్ మిర్రర్లో చూస్తాం. కొన్నిసార్లు రియర్ వ్యూ మిర్రర్, కొన్నిసార్లు సైడ్ వ్యూ మిర్రర్. ఈరోజు ప్రశ్న అడగండి, సైడ్ వ్యూ మిర్రర్ ఎలా ఉండాలి? మిర్రర్స్లో చాలా రకాలు ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ఎన్నో రకాల అద్దాల గురించి మనకేం తెలుసు. ఇప్పుడు మిర్రర్లో చూస్తున్నప్పుడు ఇమేజ్ దగ్గర కనిపిస్తా, దూరం కనిపిస్తుందా? సైడ్ వ్యూ మిర్రర్లో అండి ఒక మాట రాస్తారు, ఏమంటారు? ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్. మీ కార్ మీద రాస్తుంటారేమో, చూసారా? అంటే అద్దంలో చూసినప్పుడు ఆ కార్ ఎలా కనిపిస్తుంది అంటే చాలా దగ్గర కనిపిస్తుంది. అంటే వాస్తవ దూరం కంటే దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూస్తాం, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్లో వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావచ్చు నిలబడి, అద్దం బాగలేదు అనుకుందాం. ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే నేరుగా వెళ్ళి అద్దం నిలబడేసరికి వాడి మెడ ఇట్లా పొడుగుగా లాగినట్టు అయిందట. చూడండి, వాస్తవంగా మెడ బాగానే ఉంది కానీ అద్దం బాగలేదు. ఇంకొకడు ఉన్నాడు, వీడు పాపం నా చెయ్యట్లుందని చెప్పి పోయి చూసుకుంటా, చూడండి బోధకాలు వచ్చినట్టు మన చెయ్యి అంత సోరియాసిస్ వచ్చినట్టు వాసిపోయింది. వాస్తవంగా మన చెయ్యి బాగానే ఉంది, అద్దం బాగలే. చూడండి, ఇక్కడ పాప వచ్చి అద్దం నిలబడిందండి, పాపం భూతంలా కనిపిస్తుంది.
వాస్తవం పిల్ల బాగానే ఉంది, కానీ అద్దంలో చూస్తే ఎలా కనిపిస్తుంది? దయ్యంలాగా కనిపిస్తుంది. ఈరోజు ప్రశ్న, దేవుని రూపం ఎక్కడ చూడాలి? ఏ మిర్రర్లో చూస్తే రైట్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది? యాకోబు గ్రంథం 1:23-24 వచనాల్లో వాక్యమనే అర్థము, దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విల్ గివ్ యు ద రైట్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. సత్యవాక్యం అందు కానీ సరిగా చూడగలిగితే, దేవుని ప్రత్యక్షతగా నిజంగా ఉన్నట్టు కానీ విపులంగా దేవుని ప్రత్యక్షను చెప్పగలిగితే, ఆ ప్రత్యక్షతను వాక్యాధారంగా చూస్తే అప్పుడు దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. నీ దేవుడు అర్థం చేసుకుంటే దేవుని సార్వభౌమత్వం, దేవుని సర్వశక్తిమత్వం, దేవుని మూర్తిమత్వం, దేవుని యొక్క శక్తి, సామర్థ్యము, జ్ఞానము, బుద్ధి, జ్ఞాన బాహుల్యములు కానీ నువ్వు అర్థం చేసుకుంటే, ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నావు, యు ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రేంజ్ ఏంటో నీకు తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీ రేంజ్ కూడా పెరిగిపోతుంది. అర్థంలో ఒకసారి చేద్దాం. అందుకు దానియలు అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి చెత్త కార్యాలు చేసేదారు. ఉన్నారు, అందు అలర్ట్గా ఉన్నారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. నీడ్ టు హ్యావ్ ద రైట్ రెవల్యూషన్ అబౌట్ హూ గాడ్ ఇస్. ఇఫ్ యూ ట్రూలీ అండర్స్టాండ్ హూ యువర్ గాడ్ ఇస్, యూ విల్ అండర్స్టాండ్ హూ యు ఆర్. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ రోజు దేవుడు తన జీవితాన్ని శాశ్వతంగా మార్చాలని ఆశపడ్డాడు. ఒక మాట అన్నాడు ప్రభు, రండి, అద్భుతమైన మాట, గేమ్ చేంజర్. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అన్నాడు, పిరికోళ్ళు ఎవరున్నారు వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి పడేస్తాను. ఎందుకంటే గిద్యోని ఇంతవరకు పిరికోడు ఉన్నాడు, ఇప్పుడు పిరికోళ్ళందరినీ నేను ఫిల్టర్ చేస్తానని చెప్పి 32,000 మంది పరీక్షకు వస్తే యూపీఎస్సీ ఎగ్జామ్ లాగా 22,000 మందిని బయటకు వెళ్ళగొట్టాడు. అంత పిరికోలట, పిరికి బ్యాచ్. 22,000 మందిని నిలగొట్టిన తర్వాత లాస్ట్ మిగిలింది ఎంతమంది అండి? 32,000 - 22,000 ఎంత అండి? 10,000. ఈ 10,000 కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి లాస్ట్కి ఎంత మిగిలారు? 300 మంది మిగిలారు. ఈ 300 మందితో ప్రభు అంటాడు, వీళ్ళు కూడా నాకు చాలా ఎక్కువ అయినా సరే నంబర్స్ చేత కాదు, ఐ డోంట్ కేర్ నంబర్స్ అని చెప్పి దేవుడు ఆ యొక్క గిద్యోను అన్నాడు, గిద్యోను నీకు విజయం ఇవ్వబోతున్నానంటే బ్రదర్ నమ్మలేదు. నమ్మకపోయేసరికి ఒక రోజు బయట దాచుకొని శత్రు దండుపేటలో ప్రవేశిస్తే ఆ గోడ అవతల వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక కళ వచ్చిందంట, అంతా లాస్ట్ టైం మనం ఒకసారి వింటూ వచ్చాం. ఆ బార్ల విషయం గురించి వచ్చేసరికి వాడు కళ అంతా చెప్తా ఉండేసరికి వెంటనే పక్కన అంటాడు, ఈ దర్శనం భావం ఏంటి అనేసరికి అంటాడు, ఇది ఎవరికి అడగమంట? న్యాయాధిపతులు 6వ అధ్యాయం అందరం కలిసి, జడ్జెస్ చాప్టర్ 7:14. అందుకు వాని చలికాడు, అది ఇశ్రాయేలుడైన యెహోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే కానీ మరేది కాదు. ఎవరి ఖడ్గం అండి? బిగర్ చెప్పండి. గిద్యోను ఖడ్గం. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చారు. ఎవరి ఖడ్గమట? బిగర్ చెప్పాలి. గిద్యోను ఖడ్గం. ఇప్పుడు న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20 వచనం చదువుదాం. 20th verse, ఇంగ్లీష్లో 18 ఉంది, తెలుగులో 20. కలిసి చదుదామా? అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసి, చాలా జాగ్రత్త వినండి, ఏం కేకలు వేస్తున్నారు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం. దయచేసి ఈ మర్మం తెలుసుకుందాం. యెహోవా ఖడ్గము, రెండోది గిద్యోను ఖడ్గం. ఇప్పుడు పరాయి వాడు సాక్ష్యం ఇస్తుంటున్నాడు, ఆ విజయానికి గుర్తుగా ఎవరి ఖడ్గమట? గిద్యోను ఖడ్గం. ఇప్పుడు జాగ్రత్త వినండి, 20 వచనం ప్రకారం ఎన్ని ఖడ్గాలు ఉన్నాయి అక్కడ? 2 ఖడ్గాలు. ఒకటి ఎవరి ఖడ్గం? యెహోవా ఖడ్గం. రెండోది గిద్యోను ఖడ్గం. ఈరోజు ప్రశ్న, నిజంగా గిద్యోను చేతిలో ఖడ్గం ఉందా? మరి 2 ఎట్లా అవుతాయి? రాశారు, నమ్మాలంటారా? అసలు గిద్యోను చేతిలో ఏముంది? ఇశ్రాయేలు ప్రజల సైన్యం చేతిలో ఏముంది? న్యాయాధిపతులు 8వ అధ్యాయం అందరం కలిసి, న్యాయాధిపతులు 8వ అధ్యాయము అందరం కలిసి 20 వచనం చదువుదాం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుటకు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకున్నారు. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? 2 చేతులు. లెఫ్ట్ హ్యాండ్లో ఏం పట్టుకున్నారు? దివిటీలు, ల్యాంప్స్ పట్టుకున్నారు. ఈ దివిటీలను కప్పడానికి ఏం వాడారు? కుండలు వాడారు. లెఫ్ట్ హ్యాండ్లో కుండ అంటే చేతులు ఏముంది? దివిటి ఉంది. దివిటిని ఏం కప్పుతుంది? కుండ కప్పుతుంది. ఇమేజ్ ఉంటే చూపించండి. లెఫ్ట్ హ్యాండ్లో దివిటి పట్టుకున్నారు, దివిటి మీద ఏముందండి? కుండ ఉంది. అర్థమైనా ఒకసారి చేతండి. ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఏముంది? బూర ఉంది. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? 2 ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ప్రశ్న, గిద్యోనుకు తనతో పాటు ఉన్న 300 మంది సైన్యానికి దేవుడు క్లియర్గా లెఫ్ట్ హ్యాండ్లో ఏం పట్టుకోవాలి, రైట్ హ్యాండ్లో ఏం పట్టుకోవాలి చెప్పినప్పుడు తెలియని ప్రశ్న అడుగుతున్నాను, ఖడ్గం ఏడు నుంచి వచ్చింది? ఇమేజ్ ఉందా? లెఫ్ట్ హ్యాండ్లో ఏమో ఒకసారి చూద్దామండి. రైట్ సైడ్ ఏమో ట్రంపెట్ పట్టుకున్నారు, లెఫ్ట్ సైడ్ ఏమో దివిటి అంటే ల్యాంప్ అండి. మళ్ళీ కొత్తగా దివిటి అంటే ఏదో కొత్త పేర్లా చూస్తున్నారు. ఒకసారి చూడండి, ఈ 3 ఉన్నాయి, వారి చేతులు ఉన్నాయి 3. మొదటిది కుండ, ఈ మట్టి ఘట్టం. కుండ దేని గుర్తండి? మంటి ఘట్టం. మంటి ఘట్టం లోపల ఏం పట్టుకున్నారు? దివిటి పట్టుకున్నారు. కుండ పగలగొడితే ఏం కనిపిస్తుంది? లైట్ కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ జాబ్. రైట్ హ్యాండ్ ఏంటండి? బూర ఏంటి? చాలా జాగ్రత్త విందాం. బైబిల్లో బూర 3 గుర్తులు. మొదటిది హెచ్చరిక, వార్నింగ్. కావాలి వాడు ఏం చేయాలండి? బూరుదాలు, అది వార్నింగ్ గుర్తు. రెండవది
రెండోది బూర దేని గుర్తు అంటే అనౌన్స్మెంట్ గుర్తు. ఒక ఇంపార్టెంట్ న్యూస్ ప్రకటించడానికి, సునాద వత్సరం అట్లాంటి ప్రకటించడానికి బూరలు వాడాలి. మూడోది బూరలు దేనికి వాడతారంటే స్తుతి ఆరాధనకు వాడతారు. దేనికి వాడతారండి? స్తుతి ఆరాధన. కాబట్టి ఇప్పుడు కుడి చేతిలో ఏముండాలి? బూర ఉండాలి. బూర ఉండాలంటే మన భాషలో ఆరాధన ఉండాలి. ఏముండాలండి? సో ఒక చేతిలో ఏముంది? త్వర చెప్పండి. ఆరాధన. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఏముంది? దీపం. అందుకొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం రాస్తుంది, మనుషులు మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచునట్లు, మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుని మహిమపరచునట్లు, పరలోక మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు ఏం చేయాలట? ప్రకాశించి. మన మంచి పనులు కుడి చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో దేవుని గణపరిచినట్లు మన మంచి క్రియలు, సత్క్రియలు అవి వెలుగులాగా ప్రకాశిస్తే ఇతరులు ఈ సత్క్రియలు చూసి దేవుని ఏం చేస్తారండి? దేవుని ఏం చేస్తారు? మహిమపరుస్తారు. అరే దేవుని బిడ్డలంటే వాళ్ళు సత్క్రియలు చేస్తారు నిజంగా అని. ఆ సత్క్రియలు బట్టి దేవుని ఏం చేస్తారట? మహిమపరుస్తారు. ఇది ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో. మరి రైట్ హ్యాండ్లో ఏముండాలి? రైట్ హ్యాండ్లో ఏముండాలి? ఆరాధన ఉండాలి. చూడండి, రెండు మాటలు గుర్తిస్తా. నిజమైన సత్సాక్ష్యము, మంచి సాక్ష్యము ప్లస్ ఆరాధన. ఇక్కడ రెండు చేతులు అయిపోయాయి. ఈరోజు ప్రశ్న, మరి ఖడ్గం ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా అడుగుతున్నానండి, ఖడ్గం ఉన్నట్ట లేనట్ట? బ్రదర్స్ చెప్పండి, ఖడ్గం ఉన్నట్ట లేనట్ట? ఉంటే ఏంది, లేకపోతే ఏంది బ్రదర్ అంటారా? ఖడ్గం ఉన్నట్ట లేనట్ట? బ్రదర్స్ ఉంది అనే వాళ్ళు చేతండి, లేదనే వాళ్ళు చేతండి. రెండు చేతలేదంటే ఖడ్గం ఏంటో మాకు తెలియదు అన్నట్టుంది. ఇప్పుడు దేవుని ఖడ్గం అంటే ఓకే, ద స్వర్డ్ ఆఫ్ ద లార్డ్ అర్థమైంది. మరి గిద్యోని ఖడ్గం ఎక్కడి నుంచి వచ్చింది? రెండు ఖడ్గాలు ఎక్కడ పని చేస్తున్నాయి? అద్భుతమైన మర్మం. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, హీబ్రూ చాప్టర్ 4 వర్స్ 4, బ్యూటిఫుల్ రెవల్యూషన్. రండి కలిసి చూద్దాం. నిజంగా హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఖడ్గముల ప్రస్తావన గురించి వచ్చి, ఎందుకనగా దేవుని వాక్యము, ఇక్కడ జాగ్రత్త వినండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి. చాలండి, ఖడ్గానికి రెండు అంచులు ఉన్నాయి. ఈ ఖడ్గానికి 2 సైడ్స్ ఉన్నాయి. అంటే రెండు ఖడ్గముల సమ్మేళనం ఒక్క ప్రాంతంలో ఉంది. అదే దేవుని వాక్కు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని వాక్యం గురించి వచ్చినప్పుడు ప్రస్తావన, ఒక ఖడ్గము దేవుని వాక్కును ప్రస్తావిస్తే, ఇప్పుడు దేవుని బిడ్డలైన ఆ గిద్యోను అంటున్నాడు, పరాక్రమం గల శూరుడా, దేవుడు నీ చేతికి అప్పగించి ఉన్నాడని దేవుని మాట అంటే, ఇప్పుడు గిద్యోను అంటాడు, అవును ప్రభువా, నీ వాక్యము, నీ మాట పరలోకమందు సిద్ధించినట్లుగా భూమి మీద కూడా సిద్ధించును గాక. యాజ్ ఇట్ ఈస్ డన్ ఇన్ హెవెన్, లెట్ ఇట్ బి డన్ ఇన్ ద ఎర్త్ ఆల్సో. ఈ భూమి మీద కూడా నీ చిత్తము సిద్ధించుగాక. ఇప్పుడు ఎప్పుడైతే వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎకోడ్ అండ్ వీ స్పీక్ వాట్ గాడ్ స్పోక్, దేవుడు ఏదైతే మాట్లాడాడో మనం విశ్వాసంతో అదే మాట్లాడగలిగితే యెహోవా ఖడ్గం ఏమవుతుంది? గిద్యోని ఖడ్గం అవుతుంది. ఈరోజు దేవుని ఖడ్గము మన ఖడ్గముగా మార్చబడును గాక. అదే రెండంచులు గల ఖడ్గం. ఒకసారి ఖడ్గాన్ని దృశ్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారు ఈ ఖడ్గం గురించి జ్ఞాపకం చేస్తూ అద్భుతమైన మాట ఏంటంటే, ఈ ఖడ్గాన్ని నేరుగా మధ్యలో కానీ ఒకవేళ కోస్తే ఇప్పుడు రెండు ఖడ్గాలు అవుతాయి. ఇట్స్ నాట్ వన్ స్వర్డ్, ఇట్ ఈస్ 2 swords. ఇట్ ఈస్ 2-edged sword, 2-sided sword. అంటే ఈ ఖడ్గానికి ఏమున్నాయండి? రెండు అంచులు ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సరే దేవుని వాక్కు రెండు కాలమానంలో పనిచేస్తారు. దయచేసి ఎప్పుడు మర్చిపోదు ఈ మర్మాన్ని. బ్యూటిఫుల్ రెవల్యూషన్. ఇప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? జగత్తు పునాది వేయబడం. ఎంతమంది మాట నమ్ముతారు? రెండవది, మరి యేసు ప్రభువు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఏమయ్యాడు? వధించబడ్డాడు. ఇన్ ఇటర్నిటీ, ఇన్ ద టైమ్ ఇటర్నిటీ, ఇట్ ఈస్ ఆల్రెడీ, ద వర్డ్ ఈస్ ఆల్రెడీ స్పోకన్, విజన్ ఈస్ ఆల్రెడీ స్పోకన్. ఇప్పుడు అది భౌతిక ప్రపంచంలో ఏమైందండి? నెరవేర్పు జరిగింది. మత్తయి సువార్త 6:10 కలిసి చదువుదాం. మాథ్యూ చాప్టర్ 6 verse 10, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరుగాక. ఇప్పుడు రెండు సార్లు దేవుని వాక్కు పరలోకం నెరవేరిందట. అది యేసు ప్రభు అంటాడు ఆయన ప్రార్థనలో, మాదిరి ప్రార్థనలు అంటాడు, పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా, త్వరగా చెప్పండి, నెరవేరును గాక. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అక్కడంటే మనం అంటాం ఎస్, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఇది దేవుని చిత్తం అంటే ఎస్, దేవుని చిత్తమే నా చిత్తం. అర్థంలో ఒకసారి చెప్తాను. అంతవరకు గిద్యోను, నేను వీక్ అయ్యా, నేను బలహీనున్నయ్యా, నేను పనికిరాని వాడినయ్యా, ఇవన్నీ చెప్తే లాస్ట్ ప్రభు నోరు మూసుకో సోవాట్ అన్నాడు. తర్వాత ఇప్పుడు గిద్యోను అంటున్నాడు, ప్రభా, వాట్ ఎవర్ యూ స్పీక్ ఐ విల్ ఆల్సో స్పీక్. వాట్ డిడ్ గాడ్ స్పీక్? దేవుడు ఏమన్నాడు? పరాక్రమము గల శూరుడా. ఇప్పుడు గిద్యోను ఏమంటాడు? ప్రతిబింబం అండి, ఎకో, సింపుల్ ఎకో. హలో అంటే అక్కడ హలో అంటారు కదా. మరి ఇప్పుడు దేవుని మాట పరాక్రమం గల శూరుడు అంటే
గిదెని ఏమనాలి? పరాక్రమం గల శూరుడనే. దేవుడి మాట నెరవేర్చును గాక. ఒక 7 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. సి, వెన్ గాడ్ సేస్ సంథింగ్, ఇఫ్ యూ స్పీక్ ద సేమ్ థింగ్, దట్స్ వెన్ గాడ్స్ వర్డ్ విల్ బికమ్ యువర్స్ వర్డ్. ఈ 2 కత్తులు కలిస్తే ఊచకోత, అప్పుడే దేవుని వాగ్దానం నెరవేర్పు. ఆ వాగ్దానం నెరవేర్పు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద గాడ్స్ ప్రామిసెస్ వెన్ 2 swords come in contact with each other. It is sword of God and sword of Gideon. వాస్తవం గిద్యోను చేతిలో ఖడ్గము లేదు, కానీ దేవుని మాటే గిద్యోను మాట అయితే దేవుని ఖడ్గం ఇప్పుడు గిద్యోను ఖడ్గమైంది. ఈరోజు అడుగుతున్నా, దేవుని ఖడ్గం నీ ఖడ్గంగా ఎప్పుడు మారుతుందో, దేవుని ఖడ్గం నీ ఖడ్గంగా ఎప్పుడు మారుతుందో, నీ రేంజ్ కూడా మారుతుంది, నీ స్టోరీ మారుతుంది, నీ జీవితం మారుతుంది. పిరికి పందలాగున్న గిద్యోను పరాక్రమం గల శూరుడయ్యాడు. దేవుని వాక్కు ఈరోజు ఏం కావాలి? నీ వాక్కు కావాలి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని దేవుడు చెప్తే, యెహోవా సెలవిచ్చిన మాటే నా మాట అన్నప్పుడు, దేవుని మాటే నీ మాట అయితే 2 కత్తులు కలిస్తే ప్రపంచం ఒక్కసారి ఊచకోత రమిస్తమనుతుంది. అప్పుడే దేవుని మాట నెరవేర్చబడుతుంది. ఇటు మాట దేవుడు ప్రతి కుటుంబంలో నెరవేర్చును గాక. అపోస్తలుల 10వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటాడు, యెహోవా పరిశుద్ధపరిచినది, వాట్ ఐ హావ్ మేడ్ హోలీ డోంట్ కాల్ ఇట్ అన్హోలీ. యెహోవా పరిశుద్ధపరిచిందని నువ్వు అపవిత్రమనకు వీలు లేదని. పేతురు అంటాడు, అపవిత్రమే అన్నాడు. ఇట్లా కాదు మనోడికి అని చెప్పి రెండోసారి మర్యాద దర్శనం వచ్చి చతుష్పాదం కోసుకొని తినరా అన్నాడు. అట్లాంటి అలవాటు నాకు లేవయ్యా అని చెప్పి పాపం ఏదో నీతి సూక్తులు చెప్పబోతే, నోరు మూసుకుంటావు ప్రాణం తీసేమంటావు అంటే, అప్పుడు ఇప్పుడు నువ్వు పరిశుద్ధం అంటే నేనేమంటా? త్వరగా చెప్పండి, పరిశుద్ధం అంట. When God said you are holy, then what are we? We are holy. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపం ఎరుగని యేసు ప్రభుని దేవుడు పాపముగా ఎందుకు చేశారంటే దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ప్రభు అంటున్నాడు మీరు దేవుని నీతి అంటున్నాడు. మనం ఏమనాలి? పందిలాగా పొర్లితి, కుక్కలాగా దొర్లితి. చెప్పండి. దేవుడు అన్నాడు యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని. దేవుడు అంటే మనం ఏమనాలి? ఎస్, ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 53:5లో ప్రభు అన్నాడు, నేను పొందిన దెబ్బలు మీకు స్వస్థత అంటే, అట్టటవుతుంది కాదు, నీవు పొందిన దెబ్బలే నాకు స్వస్థత. రోమా 8:37లో మనం అత్యధిక విజయము గలవారం, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అంటే మనం ఏమనాలి? ఎస్, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. ప్రభు అన్నాడు చాలా స్పష్టంగా లూకా సువార్త 13:12లో, అమ్మా విడుదల పొందుదువు గాక, ఉమెన్ బీ దౌ లూస్డ్. విడుదల పొందును గాక అంటే ఈమెమనాలి? విడుదల పొంది ఉన్నాను గాక. అర్థమైందండి డిఫరెన్స్? ప్రభు అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. యు ఆర్ మోస్ట్ బిలవర్డ్ అంటే మనం ఏమనాలి? ఎక్కిందంటారా? యు ఆర్ మోస్ట్ బిలవర్డ్ ఆఫ్ గాడ్ అంటే మనం ఏమనాలి? ఎస్, ఐ యామ్ మోస్ట్ బిలవర్డ్ ఆఫ్ గాడ్. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచానంటే, నేను తోకనే ప్రభు, నేను తల కానే కాదు ప్రభు. ఏమంటారండి? ఎస్, ఐ యామ్ ద హెడ్, ఐఎమ్ నాట్ ద టైల్. దిస్ ఇస్ మై విజన్ అంటే మనం ఏమంటాం తెలుసా? ఎస్ యువర్ ఆనర్, యువర్ విజన్ ఈజ్ మై కమాండ్. నీ విజన్ ఏ నా విజన్, నీ దర్శనమే నా దర్శనం, నీ చిత్తమే నా చిత్తం అవుతుంది. పరలోకము నీ చిత్తము సిద్ధించినట్లు భూమి మీద కూడా నీ చిత్తము నా చిత్తంలో జరుగును కాక. ఒక్కసారి ఆ మాట అన్నాడండి, బైబిల్ సెలవిస్తుంది, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం. దేవుడి మాట మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఎన్ని గుహలు అయిపోయాయి? 2 గుహలు. రండి మూడో గుహ. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 Kings chapter 18:21. త్వరగా 3వ గుహను చూస్తాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, 18:4. ఒక్కసారి ఇక్కడ చూస్తే యెజబెలు కొందరు ప్రవక్తలను ఊచకొత్తవేయడం ఆరంభించింది. ట్రామా జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక డిసాస్టర్ జరిగింది. వెంటనే ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో అందరూ ప్రవక్తలు భయాందోళనకి వెళ్ళిపోయారు. చూడండి, ఒక సంఘటన జరిగింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామండి? ఆ ప్లేస్ అన్నా, ఆ ప్రాంతం అన్నా, ఆ ప్రొఫెషన్ అన్నా, ఆ ప్రజలన్నా భయం స్టార్ట్ అయిపోయి విరక్తి వచ్చేస్తుంది. ఆసక్తి ఏమవుతుందండి? చల్లారిపోతుంది. వి లూజ్ ద ప్యాషన్. ఏం దేవుడు అండి, ఏం సేవ అండి, ఏం చేస్తానులేండి అంటే ఒకలాంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోతాం. ఇలా నైరాశ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రభువారు చాలా స్పష్టంగా అక్కడ ఓబద్యా ఎవరంటే ఆహాబు యొక్క రాజ్యంలో, ఆయన యొక్క ప్యాలెస్లో దేవుడు తన బిడ్డలను కాపాడడానికి కొరకు ఒక గవర్నర్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే ఓబద్యా. ఏం పేరండి? ఓబద్యా. చాలాసార్లు అనుకుంటాం దేవుడు మనల్ని కాపాడతాడని. ఒక మాట చెప్తానండి, 120 సంస్థానంలో యూదులు కాపాడడానికి దేవుడు ఎస్తేర్ని తీసుకెళ్ళి పెట్టాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఆహాబు, యెజబెల్ లాంటి క్రూరమైన ఆ యొక్క రాజభవనంలో దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? ఓబద్యాన్ని పెట్టాడు. సి, గాడ్ నోస్ హౌ టు ప్లేస్ హిస్ పీపుల్ ఇన్ ద మోస్ట్
డేంజరస్ ఎన్విరాన్మెంట్ టు ప్రొటెక్ట్ హిజ్ అనాయింటెడ్. తన అభిషక్తులను కాపాడుకోవడానికి అతి క్రూరమైన ప్రాంతంలో ఆయన అభిషక్తులు దేవుడు ఏం చేస్తాడు? ఏరి కోరి తీసుకెళ్ళి పెడతాడు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? దేవుడి మాట నెరవేర్చును గాక. ఎప్పుడైతే ఒబద్యా ఉన్నాడో వెంటనే ఏం చేస్తాడంటే ఒక 100 మంది ప్రవక్తలను తీసుకొని వారిని వెళ్ళి ఒక గుహలో దాచిపెట్టాడు. 1 రాజులు 18:4. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. ఎంతమందినండి? ఎంతమందినంట? 100 మందిని దాచిపెట్టాడు. ఈ గుహ పేరు ఒకటి పెడదాం మనం. ఏం పేరు తెలుసా అండి? నిరాశ నిస్పృహలనే గుహ, నైరాశ్యపు గుహ. ఎంత నిరాశలకు వెళ్ళిపోయారంటే ఆసక్తి అంతా ఏమైందండి? చచ్చిపోయింది. చాలాసార్లు ఒక్క దుర్ఘటన మనలో ఆసక్తిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. వి లూజ్ ద ప్యాషన్, వి లూజ్ ద డిజైర్. ఇంకా మన వల్ల కాదంట. ఇలా 100 మందిని డైలీ పోషిస్తున్నాడు, ఆహారం పంపిస్తున్నాడు, భద్రత చూసుకుంటాడు. ఒక మాట అంటానండి, ఎన్ని రోజులు చేస్తాడు ఇట్లా? ఎన్ని రోజులు చేస్తాడు? హౌ లాంగ్? మోషేలు అంటూనే జమ్మిపేటలో ఎందుకు వేశారు తెలుసా? 3 నెలల కంటే ఆ పిల్లోని వాళ్ళ అమ్మకి చేతగాలే, శబ్దం రాకుండా కాపాడు. ఓ పిల్లోని కంట్రోల్ చేయడానికి చేతగాలే 100 మందిని ఈ గుహలో ఎన్ని రోజులు పెడతాడు? అంత ఈజీనా? ఈజ్ దట్ ద సొల్యూషన్? ఈరోజు నిరాశ నిస్పృహలను ప్రియ సోదరి సోదరా, ఈరోజు మన జీవితంలో నిశ్శబ్ద పరిచర్య, సైలెన్స్ ఆఫ్ అ సెయింట్. ఐ వాంట్ కాల్ దిస్ సైలెన్స్ ఆఫ్ అ సెయింట్. ఆసక్తి చల్లారిపోతే దేవుని భక్తులు ఏమవుతారండి? మూగపోతారు, మౌనమైపోతారు. స్టోరీలో ఆపోజిట్కి వస్తే ఏలియా భక్తులు వచ్చి అంటాడు, ఏంటయ్యా ఈ పరిస్థితి, ఏంటయ్యా ఈ పరిస్థితి అని. ఏలియా ఒంటరిగా ఆ ఒక్కడే వెళ్ళి ఆ సమస్య అయిన యెజబేల్ని ఆహాబ్ని ఎదుర్కొని కర్మేలు పర్వతం ఒక్కడే ఎక్కి, ఇప్పుడు ఈయన ఒక్కడు 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేశారండి? ఛాలెంజ్ చేసి హోరాహోరీగా ఏం చేస్తున్నాండి? పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాట పట్టం ఎక్కడ దాకా వెళ్ళిందంటే చివరికి పరలోకం నుంచి ఏం తీసుకొచ్చాడండి? అగ్నిని దింపాడు. హీ బ్రాట్ డౌన్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. హీ స్టార్టెడ్ బ్రింగింగ్ డౌన్ రెయిన్ఫాల్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి వర్షాన్ని తీసుకోవడం ఆరంభించాడు. 3 సంవత్సరాల కరువు, 3.5 సంవత్సరాల కరువు ఈరోజు సమృద్ధిగా మారడానికి దేవుడు ఆ రోజు వాడుకుంది ఎవరినండి? ఒక్క వ్యక్తిని. ఈరోజు ప్రశ్న అండి, ఆ ఒక్క వ్యక్తికి ఏముంది? యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 5:17. ఆ ఒక్క వ్యక్తికి ఏముందండి? వాట్ ఈస్ దేర్ ఫర్ దట్ వన్ మ్యాన్? ఈరోజు నీ ఇంట్లో ఒక్కడు ఉండాలి, నీ మందిరంలో ఒక్కడు ఉండాలి, నీ ప్రాంతంలో ఒక్కడు ఉండాలి. ఆ ఒక్కరికి ఏముండాలి? జేమ్స్ చాప్టర్ 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం చూస్తే తిరిగి మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఈరోజు ఆ భయంకరమైన కరువు నుండి సమృద్ధి నడిపించడానికి ఆ రోజు ఆ ఒక్కడు చేసిన పరిచర్య, ప్రార్థన పరిచర్య. ఒక్కడు నిలబడ్డాడు. ఆ ఒక్కడే ఎంతమందిని ఎదిరించాడు తెలుసా అండి? 400 మంది బయలు ప్రవక్తలను ఎదిరించాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభు అంటాడు, నేను ఒంటరి మిగిలిపోయానంటే ప్రభు అంటాడు, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? బయలుకు మొక్కని ముద్దాడని 7,000 మంది ఉన్నారు. వీళ్ళంతా 7,000 ఏం బ్యాచ్ తెలుసా? మన బ్యాచ్, సైలెంట్ బ్యాచ్, నిశ్శబ్దపు గుంపు, సాక్ష్యంలో చల్లారిపోయిన గుంపు, ప్రభు కొరకు మండుచున్న ఆసక్తి లేని గుంపు. అందుకొరకే సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు చెరసల ద్వారాలు ఏమైనాయి? పటాపంచలైపోయి. ఈరోజు యేసునామం పేరటట్టి ఆసక్తి గల ప్రార్థన ఈరోజు బంధకాల నుంచి విముక్తి కలిగించునుగాక. ఈరోజు ఆసక్తి చల్లారిపోయిన, ఈజ్ ప్యాషన్ టోటలీ డిస్ట్రాయిడ్. దిస్ ఇస్ కాల్డ్ కేవ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, కేవ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, కేవ్ ఆఫ్ డిఫెన్స్లెస్నెస్. ఆసక్తి అంతా చల్లారిపోయింది. అంతగా చల్లారిపోయిందంటే ఆసక్తి ఇంకా వారు అంటున్నారు నిరుత్సాహపు వడిలోకి వెళ్ళిపోయి ఇంకా మా వల్ల కాదని భీష్మించుకొని విడిచిపెట్టేశారు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు మరొక జ్ఞాపకం చేస్తున్నా, ఈ యొక్క నిరాశ అనే వలయంలోకి వెళ్ళిపోయి ఆ గుహలోకి వెళ్ళిపోతే ఎంత త్వరగా నువ్వు బయటకు వస్తే అంత మంచిది. పరిష్కారము ఏలియా ఆసక్తితో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 3 గుహలు అయిపోయాయి. లోతు గుహ, గిద్యోను గుహ, ఒబద్య గుహ. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 4వ గుహ చూస్తాం. ఈ గుహ పేరు ఏలియా గుహ. ఈ గుహ ఏలియాను కూడా విడిచిపెట్టలేదండి. ఏలియా ఏం చేశాడు తెలుసు? ఒకరోజు ఆ జెజబేల్ వచ్చి, రేపటికల్లా నీ ప్రాణం తీస్తా, 400 మంది నా ప్రవక్తల ప్రాణం తీస్తావా, రేపటికల్లా నేను గొంతు తెగనరికి స్టోరీ కథం పట్టిస్తాను, నీ భవిష్యత్తు లేకుండా చేస్తా అని చెప్పి బెదిరించేసరికే ఇప్పుడు అప్పుడు దాకా రోషంతో ఊగిపోయిన, ఆసక్తి ఊగిపోయిన ఏలియా 1వ రాజులు 19:9 గుహలోకి వెళ్ళిపోయాడంట. గుహలోకి వెళ్ళిపోయి ఏం చేస్తానండి? ఇంకా చాలు ప్రభా, నా ప్రాణం తీసుకో ప్రభా. ఇంకా ఆత్మహత్య చేసుకోలేదు కానీ ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. ప్రభా, నా ప్రాణాన్ని తీసుకోలేదు, నువ్వు నన్ను చంపేసే ప్రభా. నా పితల కంటే నేను గొప్పని కాదు ప్రభా, నేను ఒంటరిని అయిపోయిన ప్రభా, చేతగాని వాడిని అయిపోయిన ప్రభా, ఓడిపోయిన ప్రభా, నాకు భవిష్యత్తు లేదు ప్రభా. ఇవన్నీ చెప్పుకొని ఏం చేస్తానండి? నా ప్రాణం తీసేసుకో ప్రభా అని ప్రాణం చేస్తాను. ప్రభు అంటున్నాడు, ఎలైజా, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నువ్వు ఈ గుహ దగ్గర ఏం చేస్తున్నావయ్యా? నువ్వు ఉండాల్సింది కర్మేలు పర్వతాల మీద, నువ్వు ఉంటుంది ఎక్కడ? గుహల్లో. యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. లెట్ మీ టెల్ యూ, ఇఫ్ ఎ రైట్ పర్సన్ ఈజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ రాంగ్ ఎమోషన్. సరైన వ్యక్తి తప్పు ప్రాంతంలో ఉంటే తప్పుడు భావోద్వేగాలే అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి అలా ఎమోషన్స్ రాంగ్ అవుతున్నాయంటే
ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. రెండుసార్లు ప్రభు వచ్చి అడుగుతున్నాడు, ఏంటయ్యా, ఏంటి ఏంటి నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? వెంటనే అంటాడు, ప్రభా నాకు 3 సమస్యలు ఉన్నాయి ప్రభా. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశ. విడుదల ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? విడుదల ఎప్పుడు వస్తుందో తెలుసా? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఎక్కడ వస్తుంది విడుదల? సత్యం దగ్గర వస్తుంది. ఈరోజు ప్రశ్న, మరి సాతాను ఏం చేస్తాడు? 8:44 యోహాను సువార్తలో, సాతాను అబద్ధాలకు జనకుడు, వాడిలో సత్యము లేనే లేదు. సాతాను ఎప్పుడు ఏం చెప్తాడు? అబద్ధాలే చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? సత్యం చెప్తాడు. మరి మనకు కూడా సాతాను తీసుకొచ్చి అబద్ధాలు ఎన్ని? ఏలియాకు 3 అబద్ధాలు తీసుకొచ్చాడు. మొదటి ఏమంటారు తెలుసా? నువ్వు ఒంటరి వాడివే, నువ్వు ఏకాకివే, నీకంటూ ఎవరు లేరు, నీకు మనుషులు ఎవరు లేరు. కొన్నిసార్లు మనకు కూడా వస్తుంది, ఒంటరి వాడిని, ఒంటరిగా వచ్చే లోకంలో, నాకు ఇంత పెద్ద జగమంత కుటుంబంలో నాకంటూ ఎవరు లేరు. ఇలాంటి మాటలు స్టార్ట్ చేసి కూర్చొని ఆ సర్కుల్లో తిరిగి తర్వాత మాలడట్టు మెకానిజమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఒంటరితనంలో నీకు ఒక మందు పాత్ర, ఒక మందు బాటిల్, ఒక డ్రగ్, ఇవన్నీ కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కనిపించిన తర్వాత ఎట్లా ఒంటరి కదా, నాకంటూ ఎవరు లేరు కదా, లాస్ట్కి ఏం చేస్తావు? వెళ్ళి ఏం చేస్తావు? తీసుకుంటాం. ఈరోజు సాతాను ట్రాప్ అర్థమవుతుందా? ప్రియ సోదరి సోదరా, నేను ఒంటరి వాడిని అంటా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, అవునా? నెక్స్ట్ ప్రాబ్లం ఏందయ్యా చెప్పు. మొదటిదేమో ఐఎమ్ లోన్లీ లాడ్. వెంటనే ప్రభు అన్నాడు, ఇది అబద్ధం, నీకు సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. బయలుకు మొక్కనే వాళ్ళు నాకు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. అదేంటి ప్రభా, నాకేం ఒంటరి అనిపిస్తుందంటే అది సాతాను మాట, అబద్ధం అది. మరి దేవుడు చెప్పేది ఏంటి? 7,000 మంది, అంతమంది ఉన్నారా ప్రభా? ఈరోజు అడుగుతున్నా, దేవుని బిడ్డ ఎప్పుడు ఒంటరి వాడు కాడో? ఎంతమంది మాట నమ్ముతున్నా? 3 మాటలు ప్రభు అన్నాడు, నేను విడువను ఎడబాయ్. త్రిత్వైక్యము ఎంత గట్టిగా బంధం ఉంటుందో అదే రీతిగా ప్రభు అంటాడు, చూడు మన అరచేతిలో నేను నిన్ను సెక్కి ఉన్నాను. ఇంత పెద్ద ఆధ్యాత్మిక రక్తబంధంతో పుట్టిన సంఘాన్ని దేవుడు 1,000 మంది కాదు, కోట్ల మందిని దేవుడు మన కుటుంబంగా ఇచ్చాడు. లెట్ మీ టెల్ యూ, ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఏం బంధం ఉందంటే అందరికీ రక్తబంధం అంటే ఈరోజు మన క్రీస్తు రక్తము ద్వారా బంధువులమయ్యాం. క్రీస్తు రక్త బంధువులుగా అతి గొప్ప ఆధ్యాత్మిక కుటుంబమే దేవుని బిడ్డల కుటుంబం. యువర్ నెవర్ అలోన్, యువర్ నెవర్ అలోన్. నువ్వు ఒంటరి వాడివి కాదు. రెండోది అంటాడు, లార్డ్ ఐఎమ్ వర్త్లెస్, నాకు విలువ లేదయ్యా. ప్రభు అన్నాడు, విలువ లేదా? విలువ లేదా నీకు? ఐఎమ్ నాట్ బెటర్ దాన్ మై యాన్సిస్టర్స్, నా పూర్వుల కంటే నేను బెటర్ కాదని. వెంటనే ప్రభు అంటాడు, స్టాప్ యువర్ నాన్ సెన్స్. నువ్వు ఎంత విలువైనవాడు ఒక నిమిషంలో జాగ్రత్త చెప్తా. ఏంటి? ప్రపంచంలో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఒకెత్తు, నువ్వు ఒక్కడివి ఒకెత్తు. 400 మంది బయలు ప్రవక్తలు ఒకెత్తు, నువ్వు ఒక్కడివి ఒకెత్తు. ప్రపంచంలో అందరూ కోట్ల మంది కొట్టుకుంటూ రూపాంతర కొండ మీద వస్తామని ఆశపడిన వారందరూ ఒకెత్తు, రూపాంతర కొండ మీద వచ్చిన నువ్వు ఒక్కడివి ఒకెత్తు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరాల మధ్యలో ఆ ప్రాంతంలో మేము వస్తే బాగుండని 2 ప్రవక్తలు ఎదురు చూసిన ప్రపంచంలో మేమొస్తే బాగుండని ఆశపడిన వాళ్ళందరూ ఒకెత్తు, నువ్వు ఒక్కడివి ఒకెత్తు. నీ రేంజ్ గురించి నువ్వు కాదు చెప్పాల్సింది, సాతానుగా చెప్పాల్సింది నేను చెప్పాలి నీ గురించి. యూ ఆల్వేస్ అండర్స్టాండ్ యువర్ వర్త్ ఈజ్ సో ప్రెషస్. నీ విలువ ఎంత అంటే నీ మీద ఎంత డబ్బు పెట్టాడో, నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో. ఐపీఎల్ మ్యాచ్లో వాళ్ళ విలువ ఎంత అంటే వాళ్ళ మీద అన్ని కోట్లు పెట్టాడా అంటారు కదా. మరి మన విలువ ఎంత? ఆయన అమూల్యమైన రక్తమంతా. ఈరోజు మన విలువ దేవుని రక్తమంతా. ఇట్స్ గాడ్స్ ప్రెషస్ బ్లడ్. హీ హ్యాడ్ టు పే ద ప్రైస్ ఆఫ్ హిస్ ప్రెషస్ బ్లడ్ ఇన్ ఆర్డర్ టు పర్చేస్ యూ. 3వ మాట ఏమంటారు తెలుసా? మొదటిగా లోన్లీనెస్, నెంబర్ 2 వర్త్లెస్నెస్, నెంబర్ 3 హోప్లెస్నెస్. నాకు భవిష్యత్తు లేదు. ప్రభు అన్నాడు, ఇది అబద్ధం. మరి సత్యం ఏంటి? నీకు విస్తారమైన యాత్ర ఉంది. ఎంత దూరం ప్రభా? ఎంత దూరం ప్రభా అంటే యువర్ జర్నీ స్టార్ట్స్ నౌ అన్నాడు. మరి స్టాప్ వచ్చేది తెలుసా అండి? యజబేల్ అనేది నీ డిఓడి రేపు అనేది. డిఓడి అంటే డేట్ ఆఫ్ డెలివరీ కాదు, డేట్ ఆఫ్ డెత్. రేపు చచ్చిపోతావు నువ్వు అన్నది. సాతాను డిఓడి నీకు రేపు అంటే ప్రభు అన్నాడు, అలా అన్నదా? సరే, నీకు అసలు డిఓడినే లేకుండా చేస్తా. మరణము చూడని ప్రవక్త పేరు ఏంటండి? ఏలియా. దట్స్ ద ట్రూత్. ఎంత భవిష్యత్ అంటే మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు అంటే ఆ నరుడు ఒకడే, ఆయన ఏలియా. ఈరోజు సాతాను తీసుకొచ్చే అబద్ధాలకు ఈరోజు జవాబు ప్రభు మాట్లాడుతూ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నట్లయితే, డోంట్ బీ ఇన్ అ రాంగ్ ప్లేస్. గుహలో ఉండాల్సిన ప్రాంతం నీది కాదు. ఎన్ని గుహలు అయిపోయాయి? 4. యోహాను సువార్త 11:38. ఆఖరి గుహ ఎవరి గుహ అండి? లాజరు యొక్క గుహ. ఎవరి గుహ అండి? లాజరు యొక్క గుహ. దిస్ కాల్డ్ కేవ్ ఆఫ్ డెడ్నెస్, మృతతుల్యత అనే గుహ. మనలో చాలాసార్లు ఆత్మీయంగా చచ్చుబడిపోతాం. ప్రకటన 3:1 సారథీసు సంఘం అంట బ్రతికినట్లు పేరుంది, కానీ అది వాస్తవంగా ఏమైందండి? చచ్చిపోయి ఉందంట. మనం కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేం. చచ్చినవాడు చేతులు ఊపలేడు, చచ్చినవాడు ప్రజలను గుర్తుపట్టలేడు, చచ్చిన వాడికి చలనం ఉండదు. అలాంటి ఆత్మీయ మానసిక చలనము లేని మృతతుల్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయావా? ఓ క్రైస్తవుడు దేవుని బిడ్డ అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లాజరు జీవితంలో మారడానికి కొన్ని పరిష్కార మార్గాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి మాట ఏం తెలుసా అండి? లాజరు అంతవరకు యేసు ప్రభు ఎవరో తనకు తెలియదు. లాజరు జీవితంలో రెండు స్టోరీలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనకెలా ఉందో, బిఫోర్ లాజర్, ఆఫ్టర్ లాజర్. పునరుద్ధానం ముందు లాజర్, పునరుద్ధానము తర్వాత లాజర్. పునరుద్ధానం ముందు లాజర్కి ఒక మంచి ఫీచర్ ఉందండి.
మన భాషలో మంచి ఫీచర్, దేవుని భాషలో చెడ్డ ఫీచర్. ఏంటంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉండడు. లాజర్ని గూగుల్ సెర్చ్ చేస్తే యేసు ప్రభు ఉన్నాడు అనుకోండి, గుడ్డి గుర్తు ఏంటంటే ఆ ప్లేస్లో లాజర్ ఉండనే ఉండడు. మనలో చాలామంది బ్యాచ్ ఉన్నారు. దేవుడు ఉన్నాడంటే, ప్రార్థనలు ఉన్నాయంటే, వాక్యం ఉందంటే అంతవరకు బాగా కూర్చుంటావు. ప్రేయర్ స్టార్ట్ అయిందా లేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అది ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు. బిఫోర్ లాజర్ పరిస్థితి ఏంటంటే, ఎక్కడ దేవుడు ఉంటే ఆయన అక్కడ ఉండడండి. మీరు బైబిల్లో చూడండి, మార్తా మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది, ఈమె ఉపచారం చేసింది, ఇవన్నీ వీళ్ళ స్టోరీ వస్తుంది కానీ లాజర్ స్టోరీ రాదు. మళ్ళీ చాలామంది బ్రదర్స్ అట్టండి బ్యాచే. సిస్టర్లు భలే పరిచయం చేస్తారు, అమ్మ భలే పరిచయం చేస్తుంది. కానీ యేసు ప్రభు ఎక్కడుంటే కంపరం మనం అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాం. అవునంటారా? ఇది లాజర్ ఒకప్పుడు బ్యాచ్. మళ్ళీ కూడా చూడండి, కుర్చీలు నిండిపోయి, సిస్టర్ సైడ్ నిండిపోయి, మళ్ళీ బ్రదర్ సైడ్ వస్తున్నాయి. ఎక్కడ దేవుడు ఉంటే అబ్బా మనకు అలర్జీ, ఒక ర్యాష్ వచ్చేస్తుంది మనకు. అబ్బా దేవుడు ఉన్నాడా, మేము ఉండం అక్కడ. లాజర్ అలా పారిపోతూ వచ్చాడు. ఇప్పుడు పునరుద్ధానం తర్వాత రెండవ స్టేజ్లో చూస్తే లాజర్ ఎక్కడున్నాడు తెలుసా అండి? యేసు ప్రభు ఎక్కడుంటే లాజరు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ లాజరు ఉన్నాడు. ఎంతగా అట్రాక్షన్ అయ్యాడంటే, ఇప్పుడు యేసు ప్రభుని చూసే క్రౌడ్, యేసు ప్రభుని చూడడానికి వచ్చిన క్రౌడ్ కంటే లాజర్ని చూడడానికి ఎక్కువ వచ్చారు. చూడండి, యోహాను సువార్త 12:9 ఎంత అద్భుతమైన మాట రాస్తుందండి. ఈ మాట చదువుకొని ముగిస్తాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూడటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. ఇప్పుడు స్టోరీ డిఫరెన్స్ చెప్తారా? లాజర్ ఎక్కడున్నాడు అంటే యేసు ప్రభు ఎక్కడుంటే లాజర్ ఎక్కడ ఉంటారు. ఏది బాగుంది? బీసీ బాగుందా, ఏడీ బాగుందా? బిఫోర్ క్రైస్ట్ బాగుందా, ఆఫ్టర్ క్రైస్ట్ బాగుందా? మనలో ఈరోజు ఈ పరివర్తన వస్తే యేసు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, భోజనం బల్ల ప్రభు శరీరం రక్తం తాకబోతున్నాం. భోజనం బల్ల ఉందంటే అక్కడ ఎవరు ఉంటారండి? లాజర్ ఉంటాడు. వాక్పచ్చ జరుగుతుందంటే ఎవరు ఉంటారు? లాజర్ ఉంటాడు. యేసు ప్రభు ఉన్నాడంటే లాజర్ ఉంటాడు. లెట్ మీ ఆస్క్ దిస్, ఈజ్ యువర్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ ద అడ్రస్ ఆఫ్ జీసస్? యోహాను సువార్త 17 చాలా స్పష్టంగా 3 రాస్తుంది, సత్యదేవుని ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుని ఎరుగుటయే నిత్య జీవము. ఈరోజు నిత్య జీవం ఏంటంటే, హీ అండర్స్టూడ్ హూ గాడ్ ఈస్. ఆయన ఎవరట? పునరుద్ధానమును జీవమును నేనే అంటే అది అర్థం చేసుకున్నాడు. మరియా మార్త అర్థం చేసుకున్నట్టు లాజరు అర్థం చేసుకున్నాడు. ప్రకటన 1:18 రాస్తుంది, యోహాను భక్తుడు చూస్తున్నాడు, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, ఒకప్పుడు మృతుడనైతిని కానీ ఇగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా వశంలో ఉన్నాయి. And Lazarus understood this, that Jesus has the keys of heaven, hell and also death. Let me ask you this, నిజంగా దేవుని ఎరిగితే దేవుని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నావా, లేదా దేవుడు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలని ఆశపడుతున్నావా? రెండో మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. యేసుప్రభు గురించి యేసుప్రభు అన్నాడు, లాజరు నా స్నేహితుడు అన్నాడు. ఒక ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే, నువ్వు ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే ఫస్ట్ పిల్లోడు తప్పిపోతే ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తారు? ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. అంటే వేర్ యువర్ ఫ్రెండ్ ఈస్ దేర్ యూ విల్ బీ. ఒకప్పుడు యేసుప్రభు అన్నాడు మై ఫ్రెండ్ అన్నాడు, కానీ లాజర్ అక్కడ లేడు. హీ వాజ్ నాట్ ఎ ట్రూ ఫ్రెండ్. కానీ యేసుప్రభు లాజర్ పునరుద్ధానం అయిన తర్వాత యేసుప్రభు ఎక్కడుంటే లాజర్ ఉన్నాడు. దట్ ఈస్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్. మై గాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇట్లాంటి భలే చెప్తాం కొన్ని క్యాప్షన్లు, అబ్బాయి ఇంకా స్టేటస్లో పెట్టి చంపేస్తూ ఉంటాం మనుషులు. మై జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ ఈజ్ సో కేరింగ్ ఫ్రెండ్. ఆయన ఎక్కడుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? అంత మరి కటింగ్ ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే నువ్వు అక్కడైతే ఉండవు. మళ్ళీ రెండోదిగా యేసు ప్రభువును ప్రేమించిన లాజరు అని అక్క చెల్లెలు చెప్తూ వచ్చారు. మార్తా మరి ఇద్దరు ఏమన్నారంటే యేసు ప్రేమించిన లాజరు అని వారిద్దరు గుర్తించారంట. లాజర్ని ఎవరు ప్రేమించారండి? యేసు ప్రభు ప్రేమించారు. యేసు ప్రభు కన్నీరు విడిచేసరికి యూదులు ఏమంటారో తెలుసా? యేసు ప్రేమించిన లాజరు అంటే యూదులు గుర్తించారు, అక్క చెల్లెలు గుర్తించారు. విషాదకర మాట చెప్తాను, గుర్తించాల్సినోడు గుర్తించలే. వాస్తవంగా ఎవరు గుర్తించాలో ఆయన గుర్తించలే. మళ్ళీ కూడా అదే బ్యాచ్. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ప్రజలందరూ గుర్తుపట్టని ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు అందరూ చెప్తారు, కానీ మనకు మాత్రం దేవుడు ప్రేమిస్తున్నాడు మన అవగాహన ఉండదు. ఈరోజు మాట ముగిస్తుంటున్నాను. దేవుడు బైబిల్లో ప్రేమించిన 5 మార్తా, మరియా, లాజరు. 4వదిగా యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను భక్తుడు. 5వదిగా ధనవంతుడు. మార్కు సువార్తలో స్పష్టంగా ఉంచి రిచ్ యంగ్ రూలర్ వచ్చినప్పుడు ప్రభు అన్నాడు యేసు ఆయనను ప్రేమించను. అయితే అయ్యా నీ విడిచిపెట్టి నన్ను వెంబడించనేసరికి ఆయన ఏం చేసి తెలుసండి? బాధతో యేసును విడిచిపెట్టి ఏం చేస్తాడంట? వెళ్ళిపోయాడంట. ఆయన ప్రేమను గుర్తించినప్పుడు నువ్వేం చేస్తావు? ఆయనను విడిచి వెళ్ళిపోతావు. ఆయన ప్రేమను గుర్తించినప్పుడు నువ్వు గుహల్లోనే ఏం చేస్తావు? బందీ అయిపోతావు. ఈరోజు నిజముగా దేవుని ప్రేమను గుర్తిస్తే ఈరోజు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయించునని పౌలు చెప్పినట్లుగా క్రీస్తు ప్రేమ నీ జీవితంలో విడుదల కలిగించుగాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువారు పరలోక వైపు చూస్తూ, ప్రభా
నువ్వు నా ప్రార్థన వింటావని తెలుసు, కానీ ఇక్కడ నా చుట్టుపక్కల ప్రజలు అర్థం చేసుకున్నట్లు, అయ్యా నేను ప్రార్థిస్తున్నాను, ఈ చనిపోయిన లాజరును బయటకు తీసుకురమ్మని ప్రార్థించడం ఆరంభించాడు. మత్తయి సువార్త 18:19 రాస్తుంది, ఇద్దరు ఆత్మలో ఏకీభవించి ఏది బంధిస్తే పరలోకంలో నేను దాన్ని ఏం చేస్తా? బంధిస్తా. ఏది విడిపిస్తే పరలోకంలో దాన్ని విడిపిస్తా. యేసుప్రభువు వారు తండ్రి ఇద్దరు ఐక్యపరచబడ్డారు, స్పిరిట్ అగ్రిమెంట్లో ప్రార్థన చేశారు. చచ్చిపోయిన లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఈరోజు మృతతుల్యత నుంచి బయటకు రావాలంటే ఇద్దరు ఆత్మలో ఏం చేయాలి? ఏకీభవించి ప్రార్థిస్తే. ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తారో వీళ్ళు ఇక్కడ బంధిస్తే నేను పరలోకంలో ఏం చేస్తా? బంధిస్తా. ఈరోజు అడుగుతున్నా, రక్షణ లేని నీ భర్త, రక్షణ లేని నీ భార్య, రక్షణ లేని నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, ఈరోజు నిజంగా నీ భారం ఉంటే ఇద్దరు కలిసి స్పిరిట్ అగ్రిమెంట్లో ఏకీవించి ప్రార్థన చేయడం ఆరంభిస్తే ఖచ్చితంగా పరలోకం ఏం చేస్తుంది? ఆగిపోతుంది, స్తంభించబడుతుంది. అటు విడుదల దేవుడి రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆలోచించండి, ఇన్ని వేల మంది కలిసి ఏకీవించి ప్రార్థన చేస్తే ఏం కావాలా? ఇద్దరు కలిస్తేనే పరలోకం స్తంభించిపోతే ఇన్ని వేల మంది కలిసి ఏకీవిస్తే ఏం కావాలి? కాబట్టి ఏకీవించి అందరం కలిసి ఒక మాట చెప్దామా? అందరం కలిసి చేరి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మ ప్రాణ దేహరీతిగా ప్రతి ఒక్కరు స్వస్థత పొందునుగాక. చేరి వచ్చిన ప్రతి కుటుంబంలో దేవుని విడుదల కార్యము ముద్రించబడును గాక. నాకు ఆమె వినిపించట్లే. హృదయంలో ఏకీవిస్తే ఆ అగ్రిమెంట్కి గుర్తు ఎక్కడండి? నోటిలో కదా. అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు ఆత్మ ప్రాణ దేహరీతిగా దీవించబడుదురు గాక. ఎస్, దిస్ ఇస్ అ వాయిస్. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఈ కార్యము ముద్రించును గాక. ఈ 5 గుహల నుండి ఈరోజు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు శాశ్వతమైన విడుదల, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేటలా మీరు నిజముగా స్వతంత్రులవుదురు గాక. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయననే మాట ఈరోజు నెరవేర్చబడును గాక. సత్యమందు ప్రతి కుటుంబం స్థిరపరచబడును గాక. ఈరోజు ఏ రుగ్మతలు, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ నిరాశ ఎవరైతే పట్టి పీడిస్తుందో యేసు నామం పేరిట, వెండి బంగారం లేదు కానీ యేసు నామం పేరిట స్వస్థత కలుగును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.